నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. గత 20 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తున్నట్టుగా నిరుద్యోగులంతా కూడా డిఎస్సికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు, విద్యార్థులు దాదాపుగా రోడ్లపైకి వచ్చి అనేక రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ మీద పోలీసులు లాఠీచార్జ్ జరిపిస్తున్నారు, ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అసలు ప్రాబ్లం ఏంటి అనేది ప్రభుత్వం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ప్రభుత్వం విద్యార్థులతోటి కూర్చుని మాట్లాడి, ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే పరిస్థితిలో కూడా లేనటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. సో నిజంగానే మరి ఈరోజు ఏదైతే డిఎస్సికి సంబంధించి 1-2 నెలల్లో లేకుంటే 45 రోజుల్లో గడువు ఇమ్మని విద్యార్థులు ప్రాధేయపడి వాళ్ళ యొక్క బాధని మనం చూసాం. మన లైవ్లోనే చాలామంది మహిళా విద్యార్థులు వాళ్ళ యొక్క గోడును వెలగెక్కినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అయినా కూడా ప్రభుత్వం కనికరం లేకుండా నిన్న హాల్ టికెట్లు రిలీజ్ చేయడం జరిగింది. సో అసలు నిజంగానే మరి ప్రభుత్వానికి ఈ గడువు ఇవ్వడానికి గల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే ఇస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అసలు నిజంగా విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఎటువంటి అభిప్రాయం ఉంది, అనేక రకాల అంశాలు మనం చర్చిద్దాం. ఆ చర్చలో పాల్గొనడానికి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోటూరి మానవతరాయ్ గారు మనతో పాటు ఉన్నారు. చాలా రోజులు అయింది అన్నగారిని కలుసుకుని. సో ఈరోజు స్టూడియోకి వచ్చారు. ఆయనతో మాట్లాడి ఈ సమస్య పట్ల ఇంకా రాజకీయ పరంగా అనేక అంశాల మీద మనం చర్చిద్దాం. అన్నగారు నమస్తే. నమస్తే అన్నగారు అన్నాను ఎందుకంటే మనకున్న పరిచయాన్ని బట్టి. మానవతరాయ్ గారు, ఏంటి నిజంగానే చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టూడియోలో కనబడతా ఉన్నారు. మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చారు, కారణం ఏంటి? ఎందుకంటే మిమ్మల్ని పూర్తిగా నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కంటే ముందు అసలు మీరు ఇన్నాళ్ళు ఈ అజ్ఞాతంలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలని ఉంది. అందుకనే కనుక్కున్నాను, అడిగాను. అజ్ఞాతంలో ఏం లేదు, లైవ్లోనే ఉన్నా. కాకపోతే మన స్టూడియోకి రాలేదు, చాలా రోజులైంది. గతంలో ఏంటంటే చాలా డిబేట్లు చేసినాం. గతంలో చేశాను. తర్వాత ఎన్నికల ముందు కొంచెం భావోద్వేగానికి లోనైను. నాకు రావాల్సిన ఉద్యోగం వేరే వాళ్ళకి వచ్చింది, కష్టం నాది, ఫలితం ఇంకోటిదైంది. ఆ బాధ ఎవరికైనా ఉంటుంది. ఆ బాధలో నిర్ణయం తీసుకున్నా. ఇష్టం లేకపోయినా పోయినా 10 రోజులు ఉన్నా. 10 రోజుల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి గర్వాప్సి నినాదం వచ్చింది. సొంత గూటికి రాండి అని చెప్పి ఆహ్వానించింది. నా సొంత ఇంటికి మళ్ళీ వచ్చా. కానీ నిజంగానే ఒకటి నేను అప్పుడు అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్గా మీకు మాట ఇచ్చాం మేము, అన్న మీరు నిలబెడితే మీకు తప్పకుండా మేము క్యాంపెయిన్ చేసి పెడతాం, మీకు సపోర్ట్ చేస్తామని. కానీ మీరు సత్తుపల్లిలో చాలా దాదాపుగా ఒక 6 నెలలు, 2 సంవత్సరాలు, అంటే ఎలక్షన్ ముందు 6 నెలలు, అంతకుముందు 2 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు. ప్రతి ఇంటిని, ప్రతి గడపని తట్టారు, గడపలు తట్టారు. నిజంగా వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోని తీసుకుపోయినా. హాస్సే హాస్ జోడో కార్యక్రమంలో భాగంగా కరపత్రం, డోర్ స్టిక్కరు, ఉదయాన్నే 5 గంటలకు లేసి 6 ఎంచుకున్న గ్రామం పోవటం. ఎన్ని ఇల్లు ఉంటే అన్ని రోజులు, అంటే 2000 గడప ఉంటే అది 5 రోజులు బట్టని, 6 రోజులు బట్టని. ప్రతి ఇల్లు కూడా తట్టినాం, ప్రతి గడప తట్టారు, స్టిక్కర్ అంటించను. ఇగో కాంగ్రెస్ని గెలిపించండి అమ్మా, ఇగో ఈ పథకాలు మీకు వస్తాయి, సంక్షేమ పథకాలు, మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు, ఈ విధంగా ఉంటాయి అని చెప్పేసి అందరికీ వివరించి చేసినాం. చేసిన తర్వాత ఇప్పుడు మేము మొక్క నాటితే ఫలాలు వేరే వాళ్ళు తిన్నట్టు అవకాశం వేరే వాళ్ళకి రావడం జరిగింది. దాని గురించి నేను బాధపడ్డా. మాట్లాడలేదు, నాకు మీకు ఇలేకపోతున్నాం అని చెప్పి మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఇంత కష్టపడ్డా 10 ఏళ్ళు 40 కేసులు, జైళ్ళ 10 నిన్న కూడా మొన్న నాంపల్లి కోర్టు 10 కేసులు. ఇంత ఆవేదన, ఇంత కష్టం. నా భార్య ఉద్యోగం పోయింది, టీఆర్ఎస్లో తీసేశారు, కావాలి ప్రభుత్వంలో చేసే కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని. అంటే ఇంత త్యాగం చేస్తే పోలీసు దెబ్బలు తిన్నా, కేసులు పాలైనా, ఆయన ఆర్థిక మూలాలు, అంటే ఈయన భార్య ఉద్యోగం చేస్తుంది కాబట్టి నేను ఉద్యమాలు చేస్తాడు అని ఆర్థిక మూలాలు కూడా దెబ్బ కొట్టినా భయపడకుండా కొట్లాడినా. ఈడ కొట్లాడు కానీ సత్తుపల్లి చచ్చిపోయిన కాంగ్రెస్కు ప్రాణం పోసిన. అప్పుడు నేను పోయినప్పుడు సత్తుపల్లి 2 ఏళ్ల క్రితం ఒక జెండా లేదాడ. ఒక మనిషి కాంగ్రెస్ కార్యకర్త బయటికి రావడానికి కూడా భయపడ్డారు, అంత నియంతృత్వం ఉంది అక్కడ. అట్లాంటి పరిస్థితి సిరిసిల్లకి వెళ్ళి ఒక 50,000 జెండాలు తెప్పించిన, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టిన, ఎన్నో ప్రోగ్రాములు. పార్టీ ఏ పిలిపిస్తే ఆ పిలుపు. విద్యుత్ సబ్స్టేషన్లు ముట్టడంటే ఎవడు చేయలేదు. టికెట్ వచ్చిన వాళ్ళు కూడా రాలే, ముట్టడించలేకపోయారు. మానవతరాయి నా అనుచరులతో సబ్స్టేషన్, సత్తుపల్లి కేంద్రంగా ఉన్న సబ్స్టేషన్ ముట్టడించిన. అంత వీరోచితంగా బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసిన. కానీ అవకాశం నాకు రాకపోవడం కారణం ఏంటంటే అప్పుడు కొత్త నాయకత్వం వచ్చింది అక్కడ. వాళ్ళు ఏం చేశారంటే నాలాంటి వాడు వద్దనుకున్నారు.
వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు కావాలనుకున్నారు. ఎవరు అనుకున్నారు? అధిష్టానం అనుకుందా లేకపోతే రేవంత్ రెడ్డి అధిష్టానం అనుకున్నా? కాదు, అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనుకున్నాడా? రేవంత్ రెడ్డిని అసలు అందరూ ఖమ్మం జిల్లాలో ఏలుబెట్టిన రేవంత్ రెడ్డిని ఏలుబెట్టించంటే నాకు అవకాశం వచ్చేది. అప్పుడే పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన బలంగా ఇప్పుడు వచ్చిన టికెట్ వచ్చిన వాళ్ళకి మద్దతు తెలిపిండు. తెలపటం మూలంగా నాకు అవకాశం చేయజారిపోయింది. అంటే తుమ్మల నాగేశ్వరరావు అంటే ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అక్కడ అదే ప్రాంతంలో. కాబట్టి ఆయన నేను చెప్పిన వాళ్ళకి ఇస్తేనే నాకు బాధ్యత ఉంటుంది, ఎవరికి ఇస్తాక సంబంధం లేనట్లు చర్చ మాటలు వచ్చినాయి. సరే ఆయన పెద్ద మనిషి, తుమ్మల నాగేశ్వరరావుకి మీకు మధ్య నాకేం లేదు. మేము మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నాం, అదే నియోజకవర్గం ఉన్నది, పుట్టి పెరిగింది. మేము మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాం, వాళ్ళు టీడీపీలో ఉన్నారు, టీఆర్ఎస్లోకి వచ్చారు. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక సరే వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి కదా ఆలోచనలు, మనోతరాయి సరే అనుకూలమైన కాదా, మనమైతే చెప్పు చేతలు వాళ్ళ చెప్పు చేతలు ఉన్న వాళ్ళు కావాలి కాబట్టి ఆ విధంగా మీరుండే పరిస్థితి లేదు. మనం స్వతంత్రంగా ఉంటాం కదా, మనకి ఢిల్లీ దాకా, ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా ఉండే. కాబట్టి మనం ఈ పిల్లవాడు మన మాట వినడేమో, ఎందుకు ఇబ్బంది అనుకోను అని ఉంటారు. నాకు తెలిసిన సమాచారం, తెలిసిన సమాచారం. 10 ఏళ్ళు కష్టపడి పోరాటం చేసిన మిమ్మల్ని పక్కన నిన్న పోరాటం, 40 కేసులు, 23 ఏళ్ళు పార్టీకి సేవ, 23 ఏళ్ళు ఎన్ఎస్ఐ విద్యార్థి విభాగం నుంచి పార్టీకి సేవ. అవును. సో మిమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళకి విలువ ఇచ్చారు. నాకన్నా గొప్పోడికి ఇస్తే బాగుంది. అసలు ఆవిడ ఎవరో కూడా తెలియదు. ఇచ్చి ఆ విధంగా అవమానపరిచారు. నాకు సంబానీ గారికి మాజీ మంత్రికి ఇస్తే సీనియర్కి ఇచ్చారు, పెద్ద యాక్చువల్గా సంబానీ గారికి లేకపోతే కోటూరు మానవతరావు అనేది నడిచింది. మా ఇద్దరికి కాకుండా ఇద్దరం పార్టీ సుదీర్ఘంగా ఉన్నాం. ఆయన పెద్ద ఆయన, నేనున్నా. అప్పటికప్పుడు టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావు మాట విన్నారు. తర్వాత అప్పటికప్పుడు టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ వ్యక్తికి టికెట్ ఇచ్చారు. ఇట్లా ఈ విధంగా కొంచెం బాధపడ్డాం. తర్వాత మళ్ళీ అన్నీ మర్చిపోయాను. మళ్ళీ కానీ మానవతరావు గారు, నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఎమ్మెల్సీలో దెబ్బ కొట్టారు. అవును, అప్పుడు గతంలో ఎమ్మెల్సీ ఇక్కడ రావాలి, అక్కడ అందుకే బాధపడి అన్ని రకాల అడుగడుగున అవమానాలు, అడ్డగింతలు, అడ్డుకోటాలు, మోకాలడ్డు. 4 సార్లు చేయజారింది టికెట్. నాకు 14లో చేయజారింది, 18లో పొత్తులో భాగంగా సత్తుపల్లి రాకపోతే గన్పూర్ కేటాయించి చివరి నిమిషంలో చేయజారిపోయింది. అది అయినా బాధపడింది. కాబట్టి గ్రౌండ్లో పోలే నేను. గన్పూర్ మనకు 4 స్థానికేతరుణ్ణి, నేను గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో పోలేదు కాబట్టి అంత బాధపడలే. అప్పుడు కూడా పోరాటం చేసినాం, టికెట్ ఢిల్లీలో ఇంతకన్నా ఎక్కువ పోరాటం చేసినాం. కానీ అప్పుడు నాయకత్వం ఏం చేసిందంటే ఇన్ఛార్జ్ కుంతియా, సలీం అహ్మద్ సెక్రటరీ, బోసురాజు, అప్పుడు ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ గడ్డం పట్టుకొని పడుతున్నాడు. నువ్వు ఉండాలి, నువ్వు పోవద్దు, నువ్వు వెళ్ళొద్దు, కాంగ్రెస్ పార్టీ నీకు న్యాయం చేస్తాం, కాంగ్రెస్ అధికారానికి వస్తే నీకు ఎమ్మెల్సీ చేస్తాం, ఎంపీ ఇస్తాం అని అన్నారు. అన్న తర్వాత సరే ఇప్పుడు ఏందన్నా అంటే నాకు జిల్లా అధ్యక్షుడు అడిగింది. నేను ఖమ్మం జిల్లా ఏంటి పార్టీకి సేవ చేస్తా అన్న. ట్రై చేశారు, కుదరలే. ప్రయత్నం చేశారు, కుదరలే. అంటే జిల్లా నాయకత్వం ఒప్పుకోకపోతే జనరల్ సెక్రటరీ ఇచ్చారు, సంతోషపడ్డా. స్టేట్ జనరల్ సెక్రటరీ అంటే కీలకమైన పదవి ఇచ్చారు, సంతోషపడ్డా. మళ్ళీ పార్టీ కోసం పనిచేసిన ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. మళ్ళీ గాంధీభవన్ మెట్లకి ఎవడు ఎక్కేవాళ్ళు, నేనే ఎక్కిన. గొంతయి టీవీ డిబేట్లో, అక్కడ మన టీవీలో, యోయో టీవీలో, ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు లేదు, చచ్చిపోయిందని, బతికింది చూడండి, మేము అధికారంలోకి వస్తామని ఎన్నిసార్లు వాదించినాం. అయినా కానీ నాకు నా శ్రమకు దగ్గర కాంగ్రెస్ పార్టీలో రాలేదు. కాంగ్రెస్ పార్టీలో ఇది చాలామంది చర్చించుకుంటారు, రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటాం. కష్టపడే వాళ్ళనే పక్కగా నెట్టేస్తున్నారు. కారణం ఏంటంటారు? ఇక ఆ సమయంలో ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్లో ఏ రకరకాల వ్యక్తులు వస్తుంటే చెప్తుంటారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం, కార్యకర్త మీద నమ్మకం లేకపోవటం. నమ్మకం లేకపోబట్టే కదా ఇప్పుడు మా మీద మేమేమో పార్టీని నమ్ముకుంటాం. పార్టీని నమ్ముకున్న తర్వాత అంటే ఆ పరిస్థితుల్లో ఆర్థికంగా నిలదొక్కుంటారు. మేము ఉద్యమకారులం కదా, వీళ్ళు నిలదొక్కోలేరు. దానివల్ల మనకి ఇబ్బంది అయిద్దేమో, పార్టీ బరాయించే లేదు. బరాయించే వ్యక్తులు ఆర్థికంగా స్తోమత కలిగిన వ్యక్తులైతే బాగుంటుంది, పార్టీ అధికారం రావచ్చు అనేది పార్టీ ఆలోచన. ఆ విధంగా నాలాంటి వాళ్ళు మేమే చాలామంది నాతో పాటు ఎన్ఎస్ఐ నుంచి ఉన్న వాళ్ళకి ఊరికి అవకాశం రాలే. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు, నూతి శ్రీకాంత్, ప్రీతము, మేమంతా ఒకే బ్యాచ్, మాకెవరికి రాలేదు అవకాశం. నూతి శ్రీకాంత్ కూడా మేమంతా ఒకటే బ్యాచ్ ఎన్ఎస్ఐ నుంచి. కాబట్టి ఇక ఆ విధంగా జరిగింది. సరే ఇది ఎవరు తప్ప, పార్టీ అనేది ఏంటంటే కొన్నిసార్లు ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఆలోచన అనగా ఒకసారి లేదా 2 సార్లు, కానీ అడుగడుగునా మీకు అవమానాలే.
ఎమ్మెల్సీలోకి దెబ్బ కొట్టారు, ఎమ్మెల్యేగా MP దెబ్బ అన్నప్పుడు అప్పుడు ఎంపీగా దెబ్బ కొట్టారు. నేను అదే అంటున్నా, కానీ తట్టుకుని నిలబడ్డాం కానీ పోయినసారి సైన్ తట్టుకోలేకపోయినా. ఎందుకంటే వర్క్ చేసాం 2 సంవత్సరాలు, తట్టుకోలేకపోయాను ఘోరంగా అంత. ఎందుకంటే అరే నేను ఇంత సత్తుపల్లి పోయి కూడా వర్క్ చేసిన, రచ్చబండ కార్యక్రమం అని పిలుపునిస్తే 138 కావాలంటే కనీసం 70-80 గ్రామాలు తిరిగిన. అసలు గుక్క తిప్పుకోకుండా ప్రోగ్రామ్ ఇస్తే ప్రోగ్రామ్, ధర్నా అంటే ధర్నా, ఎంఆర్ ఆఫీసులు ధర్నా అంటే ధర్నా, అట్లా వందలాది మంది ఇంకా వేలాది మందితో ప్రోగ్రాం చేసిన. అవును, సరే ఇక అది నా దురదృష్టమో అదృష్టమో, నాకు అవకాశం ఎప్పుడు వచ్చిందో మళ్ళీ వెయిటింగ్, వేచి చూస్తాను. సరే టీఆర్ఎస్లోకి వెళ్ళారు, వెళ్ళాం 10 రోజులు. టీఆర్ఎస్ వాళ్ళు ఆహ్వానించారు, మీరు వెళ్ళారు? వాళ్ళు ఆహ్వానించారు నన్ను. అసలు నన్ను వచ్చింది మన వాళ్ళు ఎవరు పట్టించుకోపోయి 3 రోజులు రాజీనామా చేస్తే అక్కడ నుంచి కేసీఆర్ గారి దగ్గర నుంచి, కేటీఆర్ గారి దగ్గర నుంచి, హరీష్ రావు గారి దగ్గర నుంచి వజ్రరాజు రవిచంద్ర గారిని మధ్యవర్తి పెట్టి రాజ్యసభ సభ్యుల్ని తీసుకురండి, మానవతరావు ఇలాంటి నాయకుడు కావాలి మనకి, ఏదో ఒకటి చేద్దాం రండి, కంపల్సరీ రావాలి, తీసుకురావాలి. వాళ్ళ ఉద్దేశం ఏంది, ఇక్కడ కొట్లాడేవాడు ఉన్నాడు మానవతరాయ్. 2018లో నాకు చైర్మన్ ఇస్తున్నారు కార్పొరేషను టీఆర్ఎస్లో 18లో. ఎవడైతే ఇంకోటి ఎగిరి గంతేసి వెళ్ళిపోయాడే, కానీ నాకు అది చేత కాలేదు. అప్పుడు నేను అనుకున్నా పైసలు లేకపోతే ఆర్టీసీకి రాసులు లెక్క తింట, కానీ ఆర్థికంగా ఇబ్బంది వస్తే రాజకీయంగా కొట్లాడటం వల్ల మీ పార్టీలోకి రానని కరాఖండికి చెప్పేసినారు అప్పుడు. కానీ అటు చెప్పిన వాడిని చివరికి ఏమైందంటే తలంచాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ జరిగి ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల్లో అందరూ మానవతరాయికి టికెట్ వస్తుంది, మానవతరాయి కొట్లాడినోడికి ఒక్కడికంటే టికెట్ ఇస్తారు. మీ మీద బోర్డు కథలు కూడా చాలా టీవీలో వచ్చింది చర్చలు. తర్వాత మానవతరాయి కష్టం ఉంది, శ్రమ ఉందని చెప్పి అందరూ అయిపోయింది అనుకున్నారు. కతుపల్లో కూడా గ్రౌండ్ వర్క్ కూడా చేసింది, ఎక్కడ కూడా టికెట్ నిరాకరించడానికి అవకాశం లేదు అన్న పరిస్థితుల్లో నిరాకరించేసరికి నేను అవమానానికి గురైన. ఫస్ట్ ఆ అవమాన భారం అడిగిపోయినా. కేసీఆర్ గారే స్వయాన నాకు కండవ కప్పి భోజనం పెట్టి 3.5-4 గంటల సేపు మాట్లాడి రాజకీయాల ఉద్యమాల గురించి మాట్లాడారు. నేను భరోసా ఇస్తున్నా, నీ లైఫ్కి నాది, నీ జీవితానికి నాది భరోసా, నీ రాజకీయ భవిష్యత్తుకి నాది భరోసా అని చెప్పారు. చెప్పినాక నాకు అంత నాకు ఏదో అంటే ఎట్లో ఏదో కోల్పోయినట్టు, నా 23 ఏళ్ల భవిష్యత్తుని ఒకేసారి నష్టపోయినట్టు, ఇంకా మానసికంగా ఆందోళనలో ఒక రకమైన బాధలో ఉన్నా ఏం జరుగుతుందో ఏందో కూడా అయోమయ పరిస్థితి ఆ రోజు. అసలు మళ్ళీ మనసంతా ఇటుపక్క. ఎందుకంటే 10 రోజులు అధికారంలోకి వచ్చే చివరి ఏబిఎన్ లాంటి టీవీల్లో కూడా ఎలక్షన్ జరిగే మా చివరిలో కదా అనౌన్స్ చేసింది టికెట్. 10 రోజుల ముందు కూడా మేమే అధికారంలోకి వస్తామని వాదించిన, బల్లగుద్ది వాదించిన. ఇక్కడ 5 ఎమ్మెల్యేలు ఉన్నా మాదే అధికారం, చూడండి రేవంత్ రెడ్డి దమ్మున నాయకుడు, కొట్లాడతాడు, రేపు అధికారం మాదే అని ఇక్కడ కూడా ఎన్నిసార్లు చెప్పింది నేను. ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానపరిచిన డిబేట్లలో గట్టి గొంతెత్తి వాదించిన. అట్లాంటిది సరే ఏదైతుందో మొత్తానికి ప్రతిపక్షం అయితే వచ్చేసిన ఇందులో అక్కడ అవకాశమే లేదు, ఇక్కడ అవకాశం దొరుకుతుందేమో భవిష్యత్తులో చైర్మన్ ఇస్తా అన్నారు. టికెట్లు ఎక్కడ ఉంది అసలు, అప్పటికే అయిపోయింది, లాస్ట్ మినిట్లో కదా పోయింది. చైర్మన్ ఇస్తానన్నారు. గౌరవే మానవతరాయి కష్టం ఉంది. అసలు వాళ్ళు ఏమన్నారంటే ఆశ్చర్యపోయారు, మానవతరాయి నిన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా రాలేదు నువ్వు, అసలు ఎంత మొండోడి నువ్వు, నిన్న అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, కొట్టినా తిట్టినా కేసులు పెట్టినా, నీ భార్య ఉద్యోగం బీకినా రాలేదు, చివరకు వచ్చినావు. చూసారే ఏం కాదు, నీకు న్యాయం చేద్దాం, నీకు అన్యాయం జరిగింది ఆ పార్టీ, నువ్వు గెలుతున్నావు అనుకొని చెప్పి నేను ఓడించడానికి దళిత బంధు ఎక్కడా లేనిది 750 కోట్లు మంజూరు చేసినావు సత్తుపల్లికి, అందరికీ ప్రతి కుటుంబానికి దళిత బంధు ఏర్పాటు చేసినావు అని చెప్పేసి అనేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఓకే, అంటే మన శక్తి ఏందనేది బయట పార్టీలకు తెలిసింది. బయట వ్యక్తులు బీజేపీ వాళ్ళు కూడా పెద్ద నాయకులు కూడా పాపం ఒక ఫంక్షన్లో పోయినప్పుడు పెద్ద నాయకులు ఏఐసీసీ స్థాయి నాయకులు వాటేసుకుని మానవత నీకు అన్యాయం జరిగింది అని వాళ్ళు అన్నారు. అసలు నీ కష్టం నీది ఉందాడ, నీ కష్టం ఉంది, ఎవరు మాట్లాడలేని టైంలో నువ్వు 14లో నువ్వే మాట్లాడినావు, 18లో నువ్వే మాట్లాడినావు, పార్టీ 2 సార్లు ఓడిపోయినప్పుడు నువ్వే ఉన్నావు, కానీ నీకు అవకాశం ఒక్కడికన్నా ఇవ్వాల్సింది, పార్టీ ఇట్లా ఈ విధంగా నీకైతే అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడటం జరిగింది. సరే అందరు అన్నారు. సరే మొత్తానికి అందరిలో ఒక జాలి ఉంది నా పట్ల. నేను ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇందులో రావడానికి కారణం ఏంటి, అందశ్రీ గారు మళ్ళీ ఇందులో రావడానికి, ఇందులో ఆయన నేనేంటంటే బిగసకపోయినా ఇక నా పార్టీ టీఆర్ఎస్, ఇక నేను ఎక్కడ ఉంటే అక్కడ ఇక అంతే వినయంగా పార్టీకి పనిచేయాలి అని డిసైడ్ సిద్ధం అయిపోయినా. పోనీ అధికారం వస్తే వచ్చింది, మళ్ళీ కొట్లాడదాం అని సిద్ధపడినా. కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు సత్తుపల్లిలో అయిపోయింది, ఎవడెవడో పోతాడో, నీది పార్టీ అది, ఎందుకు కష్టపడతావు, 10 ఏళ్ళు కొట్లాడినావు, 23 ఏళ్ళు పార్టీలో ఉన్నావు, నీది పార్టీ అది, నిన్నెవడు కాదండు,
నువ్వు పోతానంటే నీకు ఏదొచ్చినా అడ్డుపడరేవు. కానీ వీళ్ళందరూ నీకు హామీ ఇచ్చారు కానీ అధిష్టానం నుంచి హామీ మాత్రం రాలే. అంటే అధిష్టానం గర్వాంశ పెట్టింది కదా. అయితే అన్న తర్వాత అందశ్రీ గారు ఓయూలోకి వాకింగ్కి వస్తారు, ఉదయం పూట మార్నింగ్ వాక్ వస్తారు, తెలంగాణ గేయ రచయిత. ఆయన వచ్చి మన మానవత పిలిపించుకొని అందరి ముందే పో, రేవంత్కు చెప్పింది నేను పో, నీది కష్టం, నీ శ్రమ ఉంది. ఆయన కూడా ఇదే, నువ్వు పోతా పో, ఎక్కడ కనపడ్డా సరే ఇదే క్యాంపస్లో కనపడి అందరిని పిలిచి మానవతరాన్ని పంపండి, తొందరగా పంపండి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నీకు అవకాశం, నీకు వద్దు, నీది ఇది కాదు, నువ్వు బలవంతంగా ఉంటున్నావు, ఇందులో నీకు తృప్తి లేదు, నువ్వు వాడికి పోతేనే మంచిది అని చెప్పాడు. అంటే అంతకుముందు సంవత్సరం క్రితం రాహుల్ గాంధీ హాస్యహాస్యుడు ప్రారంభం తెలంగాణకు వచ్చేటప్పుడు అందశ్రీ గారు, నేను, రేవంత్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ అందరం కలిసి భోజనం చేసి మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారితో కూడా అందశ్రీ గారు ఒక మాట అండు, రేవంత్ వీడు పులిపిల్ల, కేసీఆర్పై కొట్లాడినట్టు ఎన్ని బాధలు పెట్టినా సరే కేసీఆర్పై రాజీ పడకుండా కొట్లాడినోడు, వీడిని కాపాడుకో అన్నాడు అందశ్రీ అన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి గారితో అన్నాడు. అట్లేం లేదు, మానవతరాయ్ మనోడే, మానవతరాయ్కి ఏ విధంగా ఇబ్బంది కాదు. సరే వారు అన్నారు అప్పుడు. సరే మేమేమనుకుంటాం, మన కష్టం అడిగిపోదు, కష్టం తగ్గ ఫలితం ఉంటుంది, కష్టపడితే ఎక్కడికి పోదు అనేది మనకు ఒక నమ్మకం, బలమైన నమ్మకం. కాబట్టి ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే ఏమైందంటే పార్టీ మారితేనే అట్లాంటి వాళ్ళకి అవకాశాలు వచ్చింది. నేను ఆ 18లో టికెట్ రానప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరైతే పారాషూట్లో వచ్చిన వాళ్ళకి టికెట్స్ మరి ఎట్లా అన్నారు, వరంగల్ డిక్లరేషన్ అన్నారు, ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేస్తున్నారు, కనీసం 5 ఏళ్ళు పనిచేయాలా, 3 ఏళ్ళు పనిచేయాలి అన్నారు. కానీ అదేంటంటే ఎన్నికలకు వచ్చేసరికి అది సాధ్యం కాలేదు. అంటే ప్రత్యర్థి అధికార పార్టీ ఏంటంటే డబ్బు, వాళ్ళు 100 కోట్లు, ఒక్కొక్క అభ్యర్థి 100 కోట్లు ఖర్చు పెట్టారు. కనీసం అందులో సగం ఖర్చు పెట్టే అభ్యర్థి అన్నా ఉండాలి, ఎంతో కొంత ఖర్చు పెట్టే అభ్యర్థి. అసలు లేని వాళ్ళు అయితే కష్టమైపోద్ది, ప్రజల్లో కూడా కొంత ఏంటంటే దానికి అలవాటు అయిపోయింది అట్లా ఆ విధంగా. కాబట్టి కానీ మొన్నటి ఎలక్షన్తో ప్రూవ్ అయిందా లేదా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మేము అదే మొత్తుకున్నాం, గాలి అనేది ఉంటుంది. మొదటి నుంచి ఒకటే మొత్తుకున్నా, నాకు నమ్మకం, బలమైన నమ్మకం. ఇప్పుడు ఒకానొక టైంలో గాల్లో ఎన్టీఆర్ హయాంలో కొంతమంది యువ నాయకులు తయారయ్యారు గాల్లోనే. తర్వాత కేసీఆర్ హయాంలో మా సహచర విద్యార్థి ఉద్యమకారులు ఏం లేకపోయినా పారాగాన్ చెప్పులతో ఉన్నవాడు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు, కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు. నేను కూడా అదే వాదించేవాడిని, రేవంత్ రెడ్డి హయాంలో కూడా మాలాంటి వాళ్ళకి అవకాశం వస్తే మేము కూడా అవుతాం, మాకు డబ్బులు అవసరం లేదన్నాం. నిజంగా వాస్తవంగా అవసరం లేదు. నేను ఏ ప్రోగ్రామ్ చేసినా 1000-2000 మంది ఒక్క రూపాయి లేకుండా వచ్చేది. నా పేరు బలం మీద నేను చేసిన అక్కడ కూడా పోరాటాలు చేసిన. పిలవంగానే మన కోసం కొట్లాడతారు, వేరే డబ్బు ఉన్నాడు అనుకో పిండుతారు, వసూలు చేస్తారు. కానీ నా దగ్గర అట్లా ఎవ్వరు కూడా పాపం మానవతరాయ్ మన కోసం మామూలు వ్యక్తి, సహసిద్ధమైన వ్యక్తి, ఇబ్బంది పెట్టదు. పిలవంగానే కాలనీ చుట్టుపక్కల కాలనీలన్నీ వచ్చేది, లేడీస్ కూడా వచ్చేది. అట్లా ఆ విధంగా కార్యకర్తలే నన్ను పక్కన పెట్టుకొని నా నుంచి ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నా, నా నుంచి ఏ విధంగా అంటే మానవతరాయ్ ఏమైనా ఇబ్బంది పడతారేమో ఆర్థికంగా అనే ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా వాళ్ళే చూసుకున్నారు. అంటే ఆ విధంగా మనం ఇట్లాంటి నాయకుడు అయితే మనకు ఉపయోగపడతారు, మనలో ఉంటాడు అనుకున్నారు. కానీ ఆడ ప్రజలు అనుకున్నది, మేము అనుకున్నది కాకుండా వేరే రకంగా అయిపోయింది. సరే జరుగుతుంది రాజకీయాల్లో కామన్గా సహసిద్ధంగా జరుగుతుంది. కానీ మనకు ఒక రోజు వస్తుంది, మనకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేస్తాను. ఆ రోజు కోసం వెయిట్ చేసి అది తెల్లగైంది. అదే దాదాపు 23 సంవత్సరాలు అర్థం చేస్తాను. నా సగం వయసు కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఒక 10 రోజుల అనుభవం బీఆర్ఎస్లో ఉంది. కానీ మానవతరాయ్ గారు, బీఆర్ఎస్లోకి మీరు వెళ్ళడానికి గల కారణాలు చెప్పారు. కానీ అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మీకు బాగానే ముట్ట చెప్పారు అనేది బయట ట్రోల్ అవుతా ఉంది. ఇప్పుడు ముట్ట చెప్తే అసలు ఇందులోకి ఎందుకు రావాలి చెప్పండి, అవసరమే ఉంది. అట్లా అనుకుంటే మరి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇందులో అట్లా కాదు. ఇప్పుడు ముట్ట చెప్పిండంటే నాది డిఫరెంట్, అసలు అవకాశం ఏంది, నేను ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకేంది, నాకు టికెట్ రాక గత్యంతరం లేక ఏమని మీరు కొట్లాడి తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈడో పులిపిల్ల అనే ఉద్దేశంతోనే పిలుచుకున్నాడు. అది రేపు పొద్దున గట్టిగా ఫైట్ చేసే అవకాశం. నేను ఏం చేసిన అంటే కసితోనే ఉన్నా, నేను బాధలో ఉన్నా, ఆవేదనలో ఉన్నప్పుడు నన్ను తట్టారు. ఇట్లా యువతల వాళ్ళు పలకరించలేదు, బుజ్జగించలేదు. తట్టినప్పుడు నేను ఆటోమేటిక్గా అరే నేను కొట్లాడినోడే నన్ను పిలుస్తుండు, వానిపైన ఎప్పుడైతే పోరాటం చేసినా వాళ్ళే నన్ను పిలుస్తున్నాడు. ఇంక మన ఇందులో అవకాశం లేదు, మనకు గెలిచినా ఉన్నా మనకు ప్లేస్ లేదు. అక్కడ గెలిచినా వాళ్ళు సిట్టింగ్ అవుతారు. కానీ ఒక బక్కా జడ్సన్ లాగా ఎందుకు ఉండలేకపోయారు మీరు? బక్కా జడ్సన్ వేరు, మానవతరాయ్ వేరు. బక్కా జడ్సన్ నాకు పోలికెట్ట చెప్పండి. బక్కా జడ్సన్ తెలంగాణ ఉద్యమకారుడు కాదు. బక్కా జడ్సన్ ఇప్పుడు తయారైన ఉద్యమకారుడు.
మేము మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం చేసినాం, పోరాటాల్లో ఉన్నాం, జైళ్ళకు పోయినాం, కొట్లాటల్లో ఉన్నాం. అకస్మాత్తుగా వచ్చినటువంటి నాయకుడు బక్కా జడ్సన్ గారు. సరే వారిని పోరాటం కించపరచను. అవును. మేము అనేక ఈ తెలంగాణ ఉద్యమం అప్పుడు వారు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ లేరు, సీరియస్ పోరాటాలు చేయలేదు. వారు కొంత నేపథ్యం ఏంటంటే సీమాంధ్ర నాయకులు దగ్గరకు ఉన్నారు వాళ్ళు. మేము విభేదించి మేము కొట్లాడినాం అప్పుడు. కాబట్టి బక్కా జడ్సన్ ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నంటే కాదు. నేను మనిషిని దేవుణ్ణి కాదు. నేను ఎందుకంటే బక్కా జడ్సన్ ఏ నియోజకవర్గంలో పోయి పనిచేసిండు సీరియస్గా చెప్పండి, ఏ నియోజకవర్గంలో పనిచేసిండు చెప్పండి. ఇప్పుడు ఆయన వర్ధనపేట అడిగిండు, దరఖాస్తు చేసిండు, కానీ నేను పనిచేసినట్టు పార్టీ పరంగా వేలాది మంది వందలాది మంది వేసుకొని పనిచేసిండా? నేను తిరిగిన గ్రామాలు తిరిగారా వాళ్ళు ఎవరన్నా? కానీ రాష్ట్రంలో ఎవడు తిరగలేదు తిరిగిన గ్రామాలు. 14,000 గడపలు తిరగడం అంటే ఏంది అసలు? ఒక చరిత్ర. ఆ రిపోర్ట్ పార్టీ దగ్గర కూడా ఉన్నది. కాబట్టి సార్ ఆయనకి నాకు పోలిక పెట్టకండి దయచేసి. అయితే కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చిందనే మాట ఒట్టి మాట. నిజంగా ఇచ్చిన మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిండు అంటున్నారు. నువ్వు ఇందులోకి వచ్చిన అధికార పార్టీలోకి మరి రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చిండు అంటున్నారు. అంటే సరే అంత విలువ ఉందా అని నాకు అర్థమైంది. అంటే విలువ ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి గారు ఇవ్వకపోయినా ఏదో పదవి ఇస్తాడనే ఉద్దేశంతో రావచ్చు. అట్లా కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గర్వాప్స్ పెట్టింది, నా కష్టం ఉంది, నా కృషి ఉన్నది ఇందులో. కాబట్టి గర్వాప్సి పెట్టిన నాలాంటి నిజంగా పెట్టాలంటే నాలాంటి వాళ్ళ కోసమే ఇది గర్వాప్సి పెట్టారు. హైకమాండ్ కూడా తెలుసు కదా, పాపం కష్టకాలంలో పార్టీలో ఉండి చివరికి టిక్కెట్ రాక పార్టీ మారినోళ్ళు అని తెలుసుకొని పార్టీ రమ్మని చెప్పింది. ఇప్పుడు గర్వాప్సి పెట్టారన్న. ఇప్పుడు తీసుకున్న ఎమ్మెల్యేలందరూ కూడా గర్వాప్సి మీ వాళ్ళు అట్లా కాదు. ఇప్పుడు గర్వాప్సి కాదు అంటే ఉన్నారు కొంతమంది పాత వాళ్ళు కదా. ఇప్పుడు కేశవరావు గారు కూడా పాత వ్యక్తి, సొంత వ్యక్తి. దానం నాగేంద్ర గారు పాత వ్యక్తి, అందరూ పాత వ్యక్తులే. పిలుస్తారు, అందరినీ రమ్మని వస్తున్నారు, అభివృద్ధి కోసం వస్తున్నారు. వాళ్ళు అనుకున్నటువంటి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, వాళ్ళ ప్రాంతం అభివృద్ధి చెందాలి. కాబట్టి ప్రతిపక్షంలో ఉంటే ఏంటి, రాజకీయాలు కూడా అప్డేట్ అయినాయి కదా, మారిపోయినాయి కదా, ఒకప్పుడులాగా కాదు కదా. దీనికి ఆద్యం పోసిందే కేసీఆర్ గారు. అవసరం లేకపోయినా 80 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలని 12 మందిని లాక్కోవటం, కాంగ్రెస్ని నిర్వీర్యపరచడం, బలహీనపరిచే ప్రయత్నం చేయటం, ప్రతిపక్షం లేకుండా చేయటం, అనేక రకాల అవమానాలు చేయటం. కాబట్టి మళ్ళీ నేను 100 సార్లు చెప్పిన, ఎవడైతే ఎట్లా చేసినా మళ్ళీ వాళ్ళకి అది ఎదురైద్దని చెప్పిన. ఫిరాయింపుల చట్టం ప్లాన్ చేసిందే మీరుగా, మీ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల చట్టం ఆ రోజు పెట్టిన అంటే ఇట్లా ఆయారాములు గయారాములు ఉంటున్నారని చెప్పేసి పటిష్టంగా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చినాం. అంటే విలీనం కావాలని చెప్పినాం. మరి ఇప్పుడు ప్రతి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆసరా ప్రతి ఒక్కరు కూడా ఆసరా చేసుకుంటున్నారు. ఇప్పుడు నేరస్తులు చేసుకుంటున్నారు కూడా అదే మేము ఫిరాయింపులకు తెరలేపలేదు, అవును. ఒక చట్టం ప్రకారం ఒక ఎమ్మెల్యేలు ఒకళ్ళు ఇద్దరు పార్టీ మారితే అది తప్పు, ఫిరాయింపుల చట్టం కింద చట్ట వ్యతిరేకం అవుతుంది. 10 మంది 12 మంది వస్తే 1/3 2/3 మెంబర్స్ వస్తే అది ఒక చట్ట ప్రకారం విలీనం కావచ్చు, పార్టీలో ఓ ప్రతిపక్ష నాయకత్వం కింద రావచ్చు అని చెప్పి ఒక చట్టంలో ఉంది అందులో. అంతేగాని ఆ విధంగా చేసినాం. కానీ మేము ఈ విధంగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఇట్లా విచ్చలవిడి చేస్తే ఈ దేశంలో ఒక జాతీయ పార్టీ బీజేపీ పుట్టేదా, ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని పుట్టాయా? ఇలా అన్ని పార్టీలు బతకడానికి, అన్ని పార్టీలు కొత్త నాయకత్వం రావడానికి కారణం కాంగ్రెసే కదా. కాంగ్రెస్ ఉదారంగా ఉంటుంది, అందరినీ గౌరవిస్తుంది, అందరినీ రమ్మంటుంది, అందరినీ చూసుకుంటుంది. అంతేగాని ఏకపక్షంగా నియంతృత్వంగా ఇలా సెక్రటరేట్ ఉంది, కుప్పలు మొన్న పోతే అంటాడు అయ్యో ఒకప్పుడు పురుగు వచ్చేది కాదు, ఇలా కుప్పలు వస్తున్నారు, క్యాంటీన్లో భోజనం కట్టలేదు మాకు అంటాడు ఒకడు. అంటే ఆ విధంగా స్వేచ్ఛ ఉంటుంది అందరికీ. కానీ ప్రాంతీయ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉండదు, వేరే పార్టీలో కూడా ఆ స్వేచ్ఛ ఉండదు, నియంతృత్వం ఉంటుంది. కాబట్టి ఇదే మేలు, ప్రజలకు ఇదే మేలు. మేమేదో కావాలని చేయట్లేదు, వాళ్ళు వస్తుంటే తీసుకుపోతున్నాం. మా గతంలో ఏం చేసిండో అదే చూపించినాం, వాళ్ళు నేర్పిన విద్యనే మేము మళ్ళీ నేర్చుకొని అదే అమలు చేస్తున్నాం. విలీనమే అంటున్నాం మేము, చట్ట ప్రకారమే, పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగానే మేము తీసుకొస్తున్నాం. అట్లా సరే ఓకే. ఇప్పుడు మొత్తానికైతే గర్వాపసి వచ్చేసారు. ఏదంటే మీరు పార్టీ మారారన్న ఆ 10 రోజులు కొంచెం ఇబ్బందికరమే, కానీ బట్ మళ్ళీ మీ గూటికి మీరే చేరుకున్నారు. సో ఏంటి ఇప్పుడు ఏంటి, ఏమైనా ఆఫర్ ఇచ్చారా, ఏమైనా చైర్మన్ పదవి కానీ అట్లా? అవన్నీ మన కష్టాన్ని బట్టి ఇస్తారు. ఇప్పుడు తప్పకుండా మనం ఆశావాదం, ఎందుకంటే చాలా ఉన్నాయి, అదే కొన్ని ఆశావాదంగా ఉన్నాయి, మనం ఇంకా కష్టపడి న్యాయం జరగాలి. నేను కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే కష్టపడ్డారు మీరు, కష్టాన్ని మేము కూడా చిత్రీకరించాం, చూసాం. అందుకని ఎందుకంటే మీకు న్యాయం జరగాలి. అసలు మానవతరాయ్ గారి పార్టీ మారారంటే మేమే జీర్ణించుకోలేకపోయాం. సో ఇప్పుడు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. బట్ అటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా మళ్ళీ ఇప్పుడు కూడా? మళ్ళీ ఎవరైనా కాళ్ళు ఏళ్ళు బట్టి లాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? పార్టీ ఇప్పుడు ఏంటంటే టికెట్ రాని వాళ్ళకి, సీరియస్ ఆస్పిరెంట్స్కి కూడా అవకాశం ఇచ్చింది మొన్న. తర్వాత మనం ఎప్పుడు కూడా నిరంతరంగా పార్టీ గొంతుకుంటాం కాబట్టి ఇప్పుడు మనలో వచ్చిన దగ్గర నుంచి పార్టీ గొంతుకున్నాం. పార్టీ కోసం ఎక్కడ ఏ చూసినా సరే ఆర్టికల్స్ రాయటం, ఆంధ్రజ్యోతి వాటిలో ఎడిటోరియల్ బోర్డ్స్ రాయటం ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి పార్టీ కోసం పనిచేస్తున్నాం కాబట్టి పార్టీ తప్పకుండా వస్తుంది కదా, అవకాశం ఇస్తుంది అనేది నమ్మకం ఉంది అంతే. సో ముఖ్యంగా చూసుకుంటే
ఇప్పుడు విద్యార్థుల పట్ల మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, విద్యార్థులతో కలిసి మీరు కూడా ఉద్యమాలు చేశారు. సో అటువంటి విద్యార్థికి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది మీ గవర్నమెంట్లో. ఏదైతే ఈ డిఎస్సికి సంబంధించి గ్రూప్స్కి సంబంధించి విద్యార్థులు కేవలం వ్యవధి అడుగుతున్నారు, ఉన్న పోస్టులు భర్తీ చేయమంటున్నారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంటు నిరంకుశత్వంగా ప్రవర్తిస్తూ ఉంది, ఉన్న పోస్టులన్నింటిలో కూడా అమ్ముకుంటుంది అని చెప్పేసి ఒక ఎలిగేషన్ వస్తూ ఉంది. ఏంటి డిఎస్సి విద్యార్థులకు సంబంధించి కనీసం గ్యాప్ ఒక 15, 20, 45 రోజులు గ్యాప్ అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితి. నైటు హాల్ టికెట్లు రిలీజ్ చేశారు. ఏంటి ఇలా ప్రవర్తించడం వెనకాల మీకేమనిపిస్తుంది? ఇప్పుడు విద్యార్థులకు లాభం చేయబోతున్నాం మేము. విద్యార్థులకు అన్యాయం అంటే ఇప్పుడు ప్రశ్నాపత్రాలు లీకులు చేయటం, ఉద్యోగాలను సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్నట్టు అమ్ముకోవటం, గ్రూప్ 1 ఇంటర్వ్యూలో రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినా ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వేసి అప్రాధాన్య పోస్టులు ఇవ్వటం, ప్రతిభ కలిగిన వాళ్ళకి అప్రాధాన్యమైనటువంటి గ్రూప్ 1లో ఇవ్వటం, తర్వాత ఉద్యోగాలను గంపగుత్తగా అమ్ముకునే ప్రయత్నం చేయటం, అది నష్టపరిచినట్టు. పటిష్టంగా పారదర్శకంగా లీకులు లేకుండా, ప్రశ్నాపత్రాలు లీకులు లేకుండా కష్టపడి చదివే విద్యార్థికి ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని, భరోసాని కలిగీయటం అనేది నమ్మకం అనేది లాభమా నష్టం ఒకసారి ఆలోచన చేయండి. ఇంకోటి వాళ్ళు అడుగుతున్నారు, వ్యవధి అడుగుతారు, మీకు అర్థం కావట్లేదు. వాళ్ళ బాధను మాకు తెలుసు, ఆవేదన మాకు తెలుసు. సిద్ధంగా దాదాపు రాసిన 2.5 లక్షలు 3 లక్షల మంది, అదే డిఎస్సిలో 3 లక్షల మంది అనుకోండి. 3 లక్షల మందిలో 11,065 పోస్టులు ఎన్నో, సుమారు దగ్గర 11,000 పోస్టులు ఉన్నాయి. ఈ 11,000 మందే ఎంపిక అవుతారు. ఈ 11,000 మంది ఎప్పటి నుంచో సాధన చేస్తుంటారు. వాళ్ళు నిరంతరం అభ్యాసం చేస్తూనే ఉంటారు. ఇక వాళ్ళు పక్కదారి బట్టరు, ఏ వ్యాపకాలు ఉండవు వాళ్ళకి. కొంతమంది ఏంటంటే పార్ట్ టైంగా ఏదో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ నోటిఫికేషన్ పడినప్పుడే చదువుతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఒకే అటెంప్ట్లో ఒకేసారి ఉద్యోగాలు రావు. ఇంకా నా అనుభవం నేను చెప్తాను. నేను కూడా చదివిన, నాతో పాటు అటు కష్టపడి చదివిన వాళ్ళు ఏకదాటిగా ఏకాగ్రతతో దీర్ఘకాలం చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. సివిల్స్ అయినా ఏదైనా కానీ 5 ఏళ్ళు కష్టపడి చదివితే ఐఏఎస్ కావచ్చు, లేకుంటే సివిల్ సర్వీస్లో ఏదో ఒక క్యాడర్ వస్తుంది. కానీ చివరికి అది రాకపోతే గ్రూప్ 1 అని అవుతారు. చివరికి అది రాకపోయినా గ్రూప్ 2 ఉద్యోగాన్ని అయినా సాధిస్తారు. చివరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని స్థిరపడతాయి. ఇది ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అయినా ఉద్యోగం వస్తుంది. కానీ అట్లా కాకుండా మన వాళ్ళు ఇప్పటికి కూడా ఇప్పుడు మాకు ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏం లేదు. కాకపోతే మాకు ఈ ప్రభుత్వ లక్ష్యాలు వేరే ఉన్నాయి. గత ప్రభుత్వంలాగా లీకులు చేయటం, గందరగోళ పెట్టడం, నిరుద్యోగిని అయోమయపరచడం అట్లా కాకుండా నిరుద్యోగిని అయోమయం గందరగోళం నుంచి బయటపడాలంటే ఒకటే ఒక మార్గం. తర్వాత సర్వ రోగ నివారణ జిందా తిలిస్మాత్ ఎట్లనో సర్వ నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం ఉద్యోగాల క్యాలెండర్ లేదా జాబ్ క్యాలెండర్, దాన్ని తీసుకురాబోతున్నాం. ఎప్పుడు ఈ పాటికి అయిపోవాలి. వెంటనే అన్నాం. తర్వాత ఈ పరీక్షలు అయిపోవటం లేదు. ఈ పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరీక్షలు వాటినే కొనసాగిస్తున్నాం, యాడ్ చేసి ఉద్యోగాలను కలిపి మళ్ళా ఇది అయిపోతే, ఈ పరీక్షల షెడ్యూల్ అయిపోతే ఉద్యోగాల క్యాలెండర్ అసెంబ్లీ సమావేశాల్లో అయిపోద్ది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. యాక్చువల్లీ ఈ పాటికి ప్రకటించాలా, కానీ ఈ ఉద్యోగాల పోస్ట్ పోన్ వల్ల అది జాప్యం అవుతుంది. అంటే ఉద్యోగాల క్యాలెండర్ ఒకవేళ ప్రవేశపెట్టినట్టు మేము దేనికి కొట్లాడినవాడిని ఫస్ట్ నుంచి. ఒక నిరుద్యోగ జేఏసీగా నేను ఓయూలో కానీ మేము 14లో స్థాపించి కేసీఆర్ పైన దేనికి కొట్లాడినాం. ఉద్యోగాల తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల క్యాలెండర్ ఎప్పుడు వేస్తావు కేసీఆర్ అనేది ఇట్లనే అది వేస్తే ఏంటంటే ఒక అయోమయం, ఏ నెలలో ఏ ఎగ్జామ్ ఉంటుందో ఒక అవగాహన ఉంటుంది. నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి చదువుకుంటారో అదే కరెక్ట్గా సమయం వృధా కాదు. కాబట్టి అది ఆ విధంగా చేస్తే అసలు సమస్య ఏముండదు. ఇట్లా కృత్రిమ ఉద్యమకాలు తయారు కాదు. అశోక్ లాంటి వాళ్ళు, రాజకీయంగా లాభం పొందాలనుకునే వాళ్ళు, ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా వైఫల్యం చెందిన బీఆర్ఎస్ లాంటి వాళ్ళకి అవకాశాలు ఉండవు. కాదు, వాళ్ళకి రాజకీయంగా పుట్టగతులు ఉండవు. కాబట్టి వాళ్ళ బాధ ఏంటంటే ఇది రాకుండా చూడాలి. కోచింగ్ సెంటర్లో కూడా కొంతమంది అశోక్ లాంటి వాళ్ళు కూడా స్వార్థపరులకి ఏంది, ఒక 4 నెలలు గ్రూప్ 2 వాయిదా పడితే ఒక 4 బ్యాచ్లు వస్తే లక్షలాది రూపాయలు వస్తాయి. యూట్యూబ్లో మాట్లాడితే వాళ్ళకి అందులో కూడా ఆదాయం వస్తుంది, వ్యూవర్స్ చూస్తే. అదేవిధంగా యాప్ ఉంటుంది ఆయనకి ఆన్లైన్లో. ఆ యాప్ను అమ్ముకుంటే 200కో 300కో 100 రూపాయలకు అమ్ముకున్నా 100,000 మందికి అమ్మితే అది కూడా డబ్బులు వస్తాయి. తర్వాత చివరికి నిరుద్యోగుల్లో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. గ్రాడ్యుయేట్స్లో ఆ గ్రాడ్యుయేట్స్లో అప్పుడు ఏం చేసిండు, దొంగ దీక్ష చేసి నిరహార దీక్ష చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేకి పోటీ చేసిండు. అంటే నీ స్వార్థం కోసం నిరుద్యోగులు లేకపోయినా ఆలోచన కల్పించి వాళ్ళని తీసుకొచ్చేసి ఇబ్బంది పెడతాను.
ఆ విధంగా వీళ్ళ స్వార్థం కోసం నిరుద్యోగులు బలి చేస్తారు. కానీ నేను ఏమంటానంటే కృత్రిమ పోరాటాలు ఉద్యమాల వల్ల ప్రభుత్వం వాటిని అలాంటి వాళ్ళు పట్టించుకోదు. నిజంగా డిఎస్సి అభ్యర్థులు ఆవేదన ఉంది, మాకు తెలుసు, ఆ బాధ మాకు తెలుసు. కానీ ప్రభుత్వానికి కూడా ఎందుకు లక్ష్యం, ఎందుకు డిఎస్సిని వాయిదా వేయట్లేదు? ఇప్పుడు హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయి. ఎందుకనంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలల కన్నా కార్పొరేట్ పాఠశాలతో స్థాయిలో తీర్చిదిద్దాలనుకున్నారు. తీర్చిదిద్దాలనుకున్న ఫస్ట్ ఏముండాలి? ప్రాథమికంగా ఉపాధ్యాయులు ఉండాలి. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఎప్పుడో వచ్చింది అది. ఆ నోటిఫికేషన్ చాలామంది కూడా చాలా చదువుతున్నారు, చాలామంది కూడా పోటీ చదువుతున్నారు. అయితే టెట్ ఒకటి రావటం వల్ల మాకు కూడా 19 రోజులు గడువే ఉంది, మాకు కనీసం 90 రోజులు ఉండాలి, ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే వేగంగా, పారదర్శకంగా, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి, లీకులు లేని పరీక్షలు నిర్వహించాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు త్వరగా ఉపాధ్యాయులను పంపాలి. పేద పిల్లలు ఎవరైతే చదువుతున్నారో, పేద పిల్లలే ప్రభుత్వ పాఠశాల దాదాపు 30,000 పాఠశాలలో సుమారు 26 లక్షల మంది పేద పిల్లలు చదువుతున్నారు, టీచర్లు లేని చదువులు. నిన్న కూడా సిరిసిల్లలో స్కూల్లో టీచర్లు ఆపడం పిల్లలు, అది మొత్తం వీడియో వైరల్ అయింది. అది ఈ విధంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేశారు టీచర్లు లేరని. కాబట్టి వాళ్ళ చదువులన్నీ కూడా అగమ్య గోచరం అవుతున్నాయి. వాళ్ళకు చదువు చెప్పాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళి వాళ్ళని అభినందించండి. అసలు వారి గురించి పట్టించుకున్న ఈయన వెళ్ళి వాళ్ళని అభినందించి, మీకు నేనున్న ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తారు, 2,000 కోట్లు కేటాయిస్తానని ప్రకటించండి. ఆ విధంగా. అంతేకాకుండా ఏకోపాధ్యాయ పాఠశాలలు 4,000 పాఠశాలను కేసీఆర్ ప్రభుత్వం మూసివేసింది. అంటే 4,000 ఇంటూ 3 టీచర్లు లాస్ అయిన, అంటే 12,000 ఉద్యోగాలు కోల్పోయింది. టీచర్లు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ధైర్యంతో టీచర్లు ఉంటే పిల్లల బడికి వస్తారు. కాబట్టి ముందు టీచర్లు ఏకోపాధ్యాయ పాఠశాలను తెరుస్తా అని అంటే 12,000 టీచర్ ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు, పదోన్నతుల్లో ఉపాధ్యాయులు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ అయ్యింది, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ అయ్యింది, హెడ్ మాస్టర్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ అయ్యిండు, ఆ తర్వాత ఎంఈలో కూడా మారుతారు, వాళ్ళు ప్రమోషన్లు వస్తాయి. ఈ విధంగా చేస్తే అందరూ కూడా అభినందిస్తుంటే వీళ్ళు కావాలని చెప్పనండి. ఇప్పుడు 40 మీరు టైం అడుగుతున్నారు. అయితే టైం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక్క డిఎస్సి అనేది ఒక్క రోజు 2 రోజులు ఎగ్జామ్ కాదు. అది ఇవాళ 18వ తారీఖు, జూలై 18న ప్రారంభం అయితే ఆగస్టు 5వ తారీఖున ముగుస్తుంది. అదే వాయిదా వేయటం వినండి, వాయిదా వేస్తే ఏమైందంటే దీన్ని మళ్ళీ ఈ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలా? 17 రోజులు ఎగ్జామ్ పెట్టాలా. సెప్టెంబర్ అంటున్నారు వీళ్ళు. సెప్టెంబర్ నెలలో వేరే ఎగ్జామ్స్ ఉంటాయి, సెంట్రల్ ఎగ్జామ్స్ ఉంటాయి, మన ఎస్ఎస్సి ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంటుంది, బిఎస్ఆర్బి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆర్ఆర్బి రైల్వే బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంకా ఇతర కేంద్ర పరీక్షలు, తర్వాత రాష్ట్రంలో పీజీ డిగ్రీ పరీక్షలు, వీటన్నింటిని కూడా అంచనా వేసుకొని ఈ రెండు కూడా కలవకుండా తెలంగాణ సగటు నిరుద్యోగికి లాభం జరిగేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు తెచ్చుకునేలా అవకాశం కల్పించాలంటే చూసుకోవాలి. డేటు మారడమే కాదు, ఎప్పుడు డేట్ ఇవ్వాలో కూడా ముందు అన్నీ చూడాలి. తీవ్ర జాప్యంతో కూడుకున్నది. ఒకవేళ ఒక డిఎస్సిని వాయిదా వేస్తే ఈ డిఎస్సి ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ అయితే అంటే నెక్స్ట్ జూలై ఆగస్టుకు నియామక పత్రాలు 45 కూడా ఇస్తా. 45 రోజుల సమస్య కాదు. ఈ 45 రోజులు 17 రోజులు ఎగ్జామ్ కూడా చూసుకోవాలి మనం. అది ఎక్కడ దాకా పోద్దంటే నెక్స్ట్ ఆగస్టు పోతుంది. అంటే విద్యా వాలంటీర్లు మనం నియమించుకోలేదు, వాళ్ళని తొలగించను, ప్రమోషన్లు ఇచ్చి బదిలీలు చేసి వీళ్ళ కోసం ఈ కొత్త ఉపాధ్యాయులు ఎప్పుడు వస్తారో ఈ కొత్త ఉపాధ్యాయులు వచ్చేదాకా వాళ్ళ బదిలీలు చేయకుండా బదిలీ చేసి కూడా అక్కడే ఉంచను, పదోన్నతులు ఇచ్చి కూడా అక్కడే ఉంచను. అంటే ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఇబ్బంది కలగకూడదు. ఈ లక్ష్యం మాది. ఇందులో స్వార్థం లేదు. అయితే ఇది అకస్మాత్తుగా మెజారిటీ మాత్రం భిన్నవాదాలు ఉన్నాయి. చాలా మంది కూడా ఎగ్జామ్ పెట్టాలంటున్నారు. ఎంతమంది పోల్ పెట్టాము, మీదే లైవ్ లో పోల్ పెడితే 95% వాయిదా వేయమని వస్తే జస్ట్ 5% వాయిదా వేయొద్దు. వాళ్ళు బయటికి రారు. ఆ 11,000 మందే ఉంటారు. 2.5-3 లక్షల మందిలో 11,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. కొంతమంది దీర్ఘకాలికంగా చదివేవాళ్ళు ఉంటారు ఇందులో. మెగా డిఎస్సి అని మీరే చెప్పారు. అవును, 5,000 వాళ్ళు రిలీజ్ చేసి మీరు 6,000 11,000 చేసారు. మెగా డిఎస్సి కూడా పూర్తి చేయాలనే కదా. ఎప్పుడు అది మాకు కూడా అవకాశం వేయాలి. ప్రతిపక్షాల నోట్లకు తాళం వేయాలంటే, ఎవరైతే కృత్రిమ ఉద్యమకారున్నారో వాళ్ళకి నోట్లకు తాళం వేయాలంటే ఉద్యోగాల క్యాలెండర్లో ఈ బదిలీల ప్రక్రియ ద్వారా, పదోన్నత ప్రక్రియ ద్వారా ఉపాధ్యాయ నియామకాల్లో ఖాళీలు
ఏకోపాధ్యాయ పాఠశాల లెక్క పెడితే మెగా డిఎస్సీ దాని అమ్మ బాపు కూడా ఉద్యోగాలు వేయచ్చు. అంత ఎక్కువ వస్తున్నాయి ఉద్యోగాలు. ఆ లక్ష్యంతో మేము పోతున్నాం. అయితే ఆ లక్ష్యాన్ని అడ్డుకోవాలని కొంతమంది కోచింగ్ సెంటర్లు వాళ్ళు కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తూ ఈ ఉద్యమంలో జొరబడి నిరుద్యోగుల సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. ఇంకోటి, ఉద్యోగాల క్యాలెండర్ తయారు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎట్లా తయారు చేయాలి? ఇది కూడా మొత్తం ఇందాక చెప్పినట్టు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏ పరీక్షలు ఎప్పుడున్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఈ 2 పరీక్షలు ఒకే రోజు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముందే క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఒక్కసారి క్యాలెండర్ వేస్తే సులభంగా వేగంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు, పరీక్షలు పెట్టవచ్చు అనేది మా లక్ష్యం. ఎందుకంటే మేము గత ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేసినాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఇదే డిమాండ్ చేశారు, మేనిఫెస్టోలో ఉంది. అంటే ఈ లక్ష్యాన్ని దెబ్బకొట్టాలని కొంతమంది రాజకీయ నాయకులు, ఇందులో రాజకీయంగా ఎమ్మెల్సీలు కావాలని కలగనేవాళ్ళు, ఖమ్మం ఎమ్మెల్సీలో పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ రేపు కరీంనగర్ జీవన్ రెడ్డి గారు కాలం అయిపోతే, ఆయన పదవి అయిపోతే మళ్ళీ అందులో పోటీ చేయాల్సిన కొంతమంది ఆమరణ దీక్షలు చేయటం, నిరుద్యోగులను రెచ్చగొట్టడం, ఈ విధంగా ప్రయత్నం చేశారు. ఢిల్లీ అంటాం అంటే విద్యార్థులు స్వచ్ఛందంగా చేయట్లేదు, విద్యార్థుల పోరాటంలో వీళ్ళు జొరబడి మరింత సంక్లిష్టం చేశారంటాను నేను. వీళ్ళు వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం. ఎవడు రాజకీయ అడగట్లే. వాళ్ళు ఏం కోరారు? డిఎస్సి వాయిదా వేయండి, నిరుద్యోగులు డిఎస్సి వాయిదా వేయండి, పోస్టులు పెంచండి, తర్వాత గ్రూప్ 2 వాయిదా వేయండి, పోస్టులు పెంచండి అనే డిమాండ్. ఈ 2 డిమాండ్లే ఉన్నాయి. తర్వాత 1:100 ఒకటి ఉంది. అది శాస్త్రీయబద్ధం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది ఏదో కానీ శాస్త్రీయబద్ధం కానప్పుడు హామీలు ఎందుకు నేను చెప్తాను, అది కూడా మాట్లాడదు. 1:100 కూడా మాట్లాడదాం, అంత క్లారిటీ రావాలి. ఇప్పుడు ఈ డిమాండ్లు ఉన్నాయి, ఈ డిమాండ్లు పక్కకు పోయినాయి. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు చెప్తాడు. అశోక్ ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కావట్లేదు, మతి భ్రమించింది. ఆయన ఎవడు పట్టించుకోకపోతే దీక్ష భ్రమించిండు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు వేస్తావు? 1:100 అంటే అది తెలుసు. అవును, వేస్తాం, మేము వేస్తాం. ఇప్పుడు ఆ ప్రభుత్వం 10 ఏళ్లలో 3 నెలలు అన్నారు మానవతరాయ్ గారు, 8 నెలలు ఎలక్షన్, 2 నెలలు ఎలక్షన్కే పోయింది. ఉద్యోగాల క్యాలెండర్ తయారు చేస్తేనే నేను చెప్పినగా సర్వరోగ నివారణ అని ఉద్యోగాల క్యాలెండర్ అని. ఆ ఉద్యోగాల క్యాలెండర్ చేయటం చాలా జటిలంతో కూడుకుంది, సంక్లిష్టంతో కూడుకుంది, చాలా కఠినంగా కష్టంగా ఉంటుంది. క్యాలెండర్ వేసిన తర్వాత చాలా సులభంగా ఉంటుంది. అది తయారు చేస్తాను, ఆ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రకరకాలు పెట్టి. రాజకీయ ప్రయోజనాలు చెప్తారు. రాజకీయాలు రేవంత్ రెడ్డిని ఎందుకు తిట్టాలా? రాజకీయంగా ఎందుకు తిట్టాలా? వాణి చేర్చుకోండి. ఎందుకు నిరుద్యోగ గురించి మాట్లాడకుండా ఈ 2 అంశాలు మాట్లాడకుండా వేరే అంశాల జోలికి ఎందుకు పోతున్నారు వీళ్ళు? అదే ఇప్పుడు చెప్పండి. నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా ఒక సీనియర్ నాయకుడిగా మీరు చాలా క్లారిటీగా ఇదే విద్యార్థి లోకానికి చాలా చక్కగా చెప్పగలుగుతారు. కానీ ఎందుకు రేవంత్ రెడ్డి విద్యార్థులు కలవలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి, ఈ చెనగాని దయాకర్ ఎవరు? ఈ తీనిమార మల్లన్ ఎవరు? ఈ ఎవరు ఇంకొక ఆయన ఏ సార్ ఆయన పేరు? బల్మూరు వెంకట్. ఓకే, బల్మూరు వెంకట్ గారు ఎవరు? తర్వాత అది హఫీజ్ సార్, రియాజ్ గారు. వీళ్ళు ఎవరు? మాకు కావాల్సింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మా విద్యార్థులతో కూర్చుని మాట్లాడాలి. ఆయన్ని పక్క ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని జాయిన్ చేసుకుంటూ ఉన్నటువంటి ఆనందం, ఆ ఇంట్రెస్ట్ విద్యార్థుల పట్ల లేదని. మీకు ఏది కావాలో అడగండి, అది రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నవాడు ఎవడు కూడా ఇప్పుడు మాట్లాడేవాడు ఎవరు కూడా గతంలో ఈ విధంగా ప్రశ్నించలే. కాంగ్రెస్ పార్టీని జవసత్వం నిర్వీర్యం చేస్తుంటే ఎవడు కూడా బయటికి రాలే. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే కాంగ్రెస్ ఎందుకు అప్పుడు ఏ నిరుద్యోగం మాట్లాడలేదు. నేను కూడా ఈ అంశాలను మాట్లాడలేదు. నేను నిరుద్యోగ అంశమే మాట్లాడినా. నా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు, అవకతవకలని గ్రూప్ 2 ఏందని ఇవే మాట్లాడినాం. రాజకీయ వేదిక అప్పుడు, రాజకీయ ప్రయోజనాలప్పుడు డిబేట్లలో సబ్జెక్టు వారీగా మాట్లాడినాం. కానీ వీళ్ళు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు. వీళ్ళకి సంబంధం లేని అంశాలు ఇందులో జొప్పిస్తున్నారు. కాబట్టి ఇది రాజకీయం అయిపోయింది. కాబట్టి మేమేమంటున్నామంటే ఇప్పటికి గ్రూప్ డిఎస్సిది క్లారిటీ వచ్చింది. డిఎస్సి వాయిదా పడే ప్రసక్తి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్ టికెట్ డౌన్లోడ్ అవుతున్నాయి. చక్కగా నిరుద్యోగులారా మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఎవడో చచ్చిపోవాలని కోరుతున్నారండి. వీళ్ళు చనిపోతే అక్కడ కూర్చొని రాజకీయాలు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అశోక్, కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే గతంలో నిరుద్యోగులతో జీవితాలతో ఆడుకున్నారు. 10 ఏళ్ళు ఒక తరం నాశనం చేశారు. ఏ విధంగా జరిగిందండి 10 ఏళ్ల పాలన? 1,30,000 ఉద్యోగులు నేను 1,30,000 నేను చెప్తాను. వాళ్ళకి నా దగ్గర ఉంది డేటా, ఎంతమంది ఉందో ఎవరి దగ్గర కూడా నా దగ్గర ఉంది. 2,32,000 ఉద్యోగాలు 10 ఏళ్లలో మంజూరైతే 1,30,000 అంటున్నారు. 1,60,000 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేశారు. 1,60,000 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేశారు 10 ఏళ్లలో. మేమేమన్నాం?
దాదాపు డిసెంబర్ సంవత్సరం ఆగండి, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారంట. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారంటే వాళ్ళకే నమ్మకం లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారు? ఏడున్నాయండి మరి, తెలుగు తక్కువ దద్దమ్మలు ఎందుకు మాట్లాడతారు? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి చూపిస్తాం మేము, ఓపిక పట్టండి. ఎట్లా ఉన్నాయో మాకు తెలుసు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ప్రభుత్వంలో, కాంట్రాక్ట్ ఎంతమంది ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఎంతమంది అన్నారు, మరి పర్మనెంట్ శాశ్వత ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో మాకు తెలుసు. తెలవకుండా ఏం తెలవకుండా రాజకీయంగా ఏదో తల ఉందో కానీ మాట్లాడతారు. ఆ అమ్మాయి ఎవరో పాము తిక్కల పిల్ల వచ్చి, ఆ అమ్మాయి కూడా అవగాహన లేదు, గ్రూప్ 1 ఏందో గ్రూప్ 2 ఏందో కూడా తెలియదు. ఆ అమ్మాయి కూడా వచ్చి ఏదో ఇబ్బందులు పడుతుంది, ఇక్కడికి వచ్చి తెలవక ఎవరో పిల్ల చిన్న పిల్ల మాట్లాడుతున్నారు. 1:100 గ్రూప్ 2లో అంటుంది అమ్మాయి. గ్రూప్ 1:100 దేంట్లో ఉంటుందో కూడా తెలియదు, ఇందులో వచ్చి ఏదో మాట్లాడాలా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పోగైపోయి దీన్ని మరింత సమస్యాత్మకంగా తయారు చేశారు. అసలు నిరుద్యోగ అనేవాడు దీక్ష, ఆమరణ దీక్ష ఎందుకు చేయాలండి? ఆమరణ దీక్ష అనేది దాని విలువను పోగొట్టారు వీళ్ళు. మేము ఆమరణ దీక్ష చేయాలి, గుర్తుపెట్టుకోండి. మేము పోరాటాలు చేసినాం, ముట్టలు చేసినాం. ఆమరణ దీక్ష అనేది చీటికి మాటికి దగ్గితే తుమ్మితే ఆమరణ దీక్ష చేస్తే ఆమరణ దీక్ష విలువనే పోగొట్టారు. నేను తెలంగాణ ఉద్యమంలో ఆమరణ దీక్ష చేసిన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. ఎందుకు? 4 కోట్ల మంది అంటే బహుళ ప్రయోజనం ఉండాలి. అది ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగుల్లో ఒక 3.5 లక్షల 3 లక్షల మంది సమస్య, 3 లక్షల మందిలో కొద్దిమంది సమస్య. గ్రూప్ 2 అనేది కొద్దిమంది సమస్య. దీనికి ఏ ప్రిపేర్ అయ్యే ఉద్యోగి అభ్యర్థి అయినా కూర్చున్నా ఆమరణ దీక్షకు ఒక పర్థం ఉంటుంది. నీ రాజకీయ ప్రయోజనాలకు నేను చీటికి మాటికి ఆమరణ దీక్ష చేసిండు ఆయన అశోక్. ఆయన ఎందుకు విరమించిండు ఆయనకే తెలియాలా, ఎందుకు కూర్చున్నాడు ఆయనకే తెలియాలా. ఆయన ఎందుకు కూర్చున్నాడు? ఎమ్మెల్సీ ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఖమ్మం నల్గొండలో తీన్మార్ మల్లన్న మీద పోటీ చేయాలి, గెలవాలని అని రాజకీయం చేసి కూర్చోడు, ప్రయత్నం చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏంది? రేపు కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక, అందులో పోటీ చేయాలి. ఇందుక నీ ఆమరణ దీక్ష నీ స్వార్థం కోసమా? నేనేమంటున్నా, పొట్టి శ్రీరాములు గారు చేసిండంటే ఆ త్యాగం ఆంధ్ర రాష్ట్రం కోసం, అవతరణ కోసం ఆయన చేసిండు, త్యాగం చేసిండు. అది త్యాగం అంటే. మీ త్యాగాలు ఎవరి కోసం? మీ స్వార్థం కోసమా? చెప్పండి. ఇది చీటికి మాటికా? నేను ఆమరణ దీక్ష ఆర్ట్స్ కాలేజ్ దగ్గర 4 కోట్ల మంది కోసం చేసిన. నేను కూర్చుంటే అన్ని యూనివర్సిటీలు ఆమరణ దీక్ష కూర్చున్నారు. అది అందరి కోసం, ఒక్కళ్ళు 10 మంది ప్రయోజనాల కోసం కాదు. సపోర్ట్గా అండి. ఈయన పేరు కోసం చేసిండు, విద్యార్థుల కోసం చిత్తశుద్ధి చేయలేదు. వీళ్ళంతా వీళ్ళు లీడర్లు కాదు. ఆయన కూడా ఎమ్మెల్సీకి పోటీ 2,000 ఓట్లు తెచ్చుకోండి, అందరూ అంతే కదా. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం. ఎప్పుడు ఆమరణ దీక్ష అంటే నిజంగా ఇవాళ నీట్ పరీక్ష అనేది రద్దు కాలేదు. 24 లక్షల మంది జీవితాలు కరాఖండి. ఇది 5 లక్షల మంది. సరే 5 లక్షల మంది కానీ కొట్లాడాలి, పోరాటాలు ఒక పద్ధతి ప్రకారం చేయాలి. చేయకుండా అకస్మాత్తుగా ఒకేసారి ఆమరణ దీక్ష అంటే అసలు దాని స్థాయి విలువను కూడా తగ్గిస్తున్నారంటాను నేను. పోనీ ఏం సాధిస్తున్నారంటున్నా? కూర్చొని వెంటనే విరమిస్తుంటారు మీరు. ఏ ప్రయోజనం ఏమన్నా అవుతుంది? ఏమన్నా డిమాండ్లు ఏమైనా వచ్చి పరిష్కరించారు? వాళ్ళు ఇంట్లో బయటికి రానివ్వట్లేదు కదా. రానియటం కాదు, ఎందుకు నిజంగా పోలీసులు ఇంత దారుణంగా. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ఒకటండి ఉద్యమం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను పెట్టి కొట్టించింది చేసిందని మీరే ఎలిగేషన్ చేసి, నేను ఒక విషయం చెప్తానండి. అది సార్ దాని జర్నలిస్ట్ మీద దాడని కాదు, నేను మాట్లాడదు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే నాయకుడు, విద్యార్థులు సహసిద్ధంగా, విద్యార్థి ఉద్యమకారులు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు ఈ అంశంలో పోరాటం చేస్తే ఒక అర్థం ఉంది, పర్థం ఉంది, దానికి ఒక సార్థకత ఉంది. కోచింగ్ సెంటరోడు, అసలు విద్యార్థి నిరుద్యోగులతో సంబంధం లేనోడు, అసలు గతంలో సంబంధం లేనోడు వచ్చి అకస్మాత్తుగా నేను లీడర్ కావాలని చెప్పి వాడు ధర్నాలు చేస్తే దానికి స్వార్థం విలువ ఉంటుందండి? ప్రతిఫలం ఆశించి పోరాటం చేస్తే విజయవంతం అయితే? ఏ ప్రతిఫలం ఆశించకుండా చేస్తేనే పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. అయితే నేను గతంలో కూడా చేశాను. నేను చేయాలి ఆమరణ దీక్ష, గుర్తుపెట్టుకోండి. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతుండే కదా, ఆ రోజు ఎక్కడా లేని ఎన్సీఆర్టీ రూల్స్లో కూడా లేని, నిబంధనలో లేనిది, గురుకులాల్లో 3,000 పోస్టులు పైచిలుకు పడితే దరఖాస్తు చేసుకోవడానికి ఆయన 60% డిగ్రీలో పాస్ అయితేనే, ఆ మార్కులు ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టి. ఇది ఎక్కడ గోలా? మాకు డిగ్రీలో అవగాహన లేదు, గవర్నమెంట్ కాలేజీలో చదివిను, టానిక్ రైటర్స్ గైడ్లు చదివిను, అప్పుడు ఏందో తెలియదు మాకు. యూనివర్సిటీలకు వచ్చిన తర్వాత మన నాలెడ్జ్ పెంచుకున్నాం, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పెంచుకున్నాం. ఇప్పుడు గ్రేట్ అనుకునేది అప్పుడు అసలు ఇంత నాలెడ్జ్ అవకాశం లేదు, మాకు జ్ఞానం కూడా లేదు. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మాకు జ్ఞానం పెంచుకున్నాం, మా మొరాలెక్కించు ఆర్ఎస్ ప్రవీణ్ అంటే కుదరదండి. నీ సంగతి ఎట్లుందంటే నేను ఏంటంటే సమస్య ఉన్నది, వినలేదు, పోరాటాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, వినలేదు. విద్యార్థులు ఇప్పుడు 30 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అందులో 30 మంది ఆర్ట్స్ కాలేజ్ వద్ద అభ్యర్థులు. నేను మానవతరాయి కూర్చోవచ్చు, నా స్వార్థం, కానీ నేను కూర్చోలే.
నేను కాదు కదా, అభ్యర్థులే కూర్చుంటారు. వాళ్ళకి అండదండలుగా ఉన్నవాడు. ఎందుకంటే సమస్య వాళ్ళు కూర్చుంటేనే అర్థవంతంగా ఉంటుంది అది. అంటే ఇక్కడ అభ్యర్థులు ఎవడు కూర్చోలేదు, ఇక్కడ అభ్యర్థి ఎవడు కూర్చోలేదు, రాజకీయ ఎవడో కోచింగ్ సెంటర్ వాడు కూర్చోండు, ఇంకోటి రాజకీయాలకు సంబంధం ఆయన కూర్చున్నాడు, గతంలో ఎప్పుడు నిరుద్యోగులకు సంబంధం లేని ఆయన కూర్చున్నాడు. అంటే గోతికాడ నక్కల దగ్గర ఎప్పుడు దొరుకుతుందా అనే విధంగా వీళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు దీర్ఘకాలం కూర్చోలేకపోయారు. ఆ రోజు 30 మంది కూర్చుంటే దెబ్బకు కేసీఆర్ దిగొచ్చేసి నేను ఇస్తున్నా అని చెప్పి ఇచ్చేసిండారు. దెబ్బ తగ్గి పాత విధానమే కొనసాగుద్దండు. ఆ 30 మంది కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ప్రతిభావంతులు వాళ్ళు ప్రతిభావంతులు. ఇప్పుడు ఇందులో వీళ్ళు జ్వరబడితే అసలైన విద్యార్థులు కూర్చుంటే అది త్యాగం ఉంది, నిజంగా ఉంటుంది. వాళ్ళు చదువుకుంటారు చాలామంది. ఎప్పుడైతే మేము గ్రూప్ 2 డిఎస్సి వాయిదా పడదు అని చెప్పాము, చాలామంది కూడా పుస్తకాలు పట్టుకొని కుస్తీ పడుతున్నారు, ఏకాగ్రత చదువుతున్నారు. తర్వాత గ్రూప్ 2 వాయిదా పడుతుంది అని చెప్పినాం. వాయిదా పడే అవకాశం పక్కా ఉన్నది అనేసరికి గ్రూప్ 2 వాళ్ళు పక్కకు పోయారు, వాళ్ళు చదువుకుంటున్నారు. అటు వాళ్ళు చదువుతారు, వీళ్ళు చదువుతారు, వీళ్ళకి ఉనికి లేదు, ఇక పుట్టగతులు లేవు. అబ్బా ఎట్లా రా బాబు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఉద్యమం ఉద్యమం ఉధృతమవుతుంది అనుకున్న సమయంలో ఉద్యమం నీరుగారిపోయింది అనే బాధలో నిరుద్యోగుల్ని కొంతమంది చావండి అని చెప్పి కూడా, మీరు చావండి అని చెప్పి వాళ్ళు ప్రేరేపించారు. మాకు ఫోన్లు అయితే మేము వాళ్ళకి ధైర్యం చెప్పారు, మీరు చావద్దు, మనోధైర్యంతో ఉండండి, ఆత్మస్థైర్యంతో ఉండండి. ఈ పరీక్ష ఒక్కటే కాదు, ఎంతోమంది ఒక సివిల్ సర్వీసులో కూడా 1 అటెంప్ట్ రాని వాళ్ళు ఉన్నారు, 2వ దాంట్లో రాని చివరిది అవకాశం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదే పరీక్ష మీకు ఎన్నో అవకాశాలు, ఇట్లా కూడా చెప్పారు మేము, ఎన్ని అవకాశాలు ఉన్నాయి మీకు అంటే నేను ఫస్ట్ టైం రాయడం, ఫస్ట్ టైం ఎందుకు ఆవేదన, నీకు అనుభవం వస్తుంది, నీకు రాయి ఫస్ట్ రాంగలోనే ఎవరికి అందరికీ రావు, ఎవరో 100కో 1 ఒక్కళ్ళకి వస్తుంది రాయంగానే ఉద్యోగం రావటం. కాబట్టి ఒక అనుభవం తెచ్చుకో, సిలబస్ మీద అవగాహన తెచ్చుకో. నెక్స్ట్ డిఎస్సి ఉంది, మళ్ళీ మెగా డిఎస్సి పెద్ద ఎత్తున ఉంది. మేము అన్న 25,000 టీచర్, అంతకన్నా ఒక 5,000 ఉద్యోగాలు ఎక్కువ భర్తీ చేస్తాం, చేసి చూపిస్తామని చెప్పి వాళ్ళు ఆత్మవిశ్వాసం నింపినాం. కానీ వీళ్ళు ఏంటంటే నిరుద్యోగి కావాలి, ఆ శవం మీద రాజకీయం చేయాలి అనే కుట్రలతో ఉన్నారు. అరే బోడా సునీల్ నాయక్ చనిపోయినప్పుడు వీడియో లైవ్ ఎందుకు చనిపోయిండు? కనీసం అప్పుడు ఎవడన్నా మాట్లాడిండా? ఇప్పుడున్నోడు ఎవడన్నా వచ్చిండా బయటికి? అసలు ప్రవళిక చనిపోతే ఆమె చావుని కేటీఆర్ కించపరిచిండ్రు. ముత్యాల సాగర్ అయితే ఖమ్మంలో రైలు కింద పడిన చావు కేసీఆర్ కరోనా కారణం అని చనిపోయిండు. అప్పుడు మేమున్నాం. తొలి నిరుద్యోగ అమరుడు ఎవరైనా తెలుసా వీళ్ళకి? అసలు మన్నేపూర్ రామకృష్ణ, నారాయణఖేడ్. ఆయన టీచర్ ఉద్యోగాలు వేయట్లేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చే 14లో అధికారం వస్తే 16లో కూడా వేయలేదు. నా పేదరికంతో నేను తట్టుకోలేకపోతున్నా అని లెటర్ రాసి చనిపోయిండు మన్నేపూర్ రామకృష్ణ. నేను వెళ్ళి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన సంజయ్ రెడ్డి గారు, అప్పుడు ఆయన ఓడిపోయిండు. సంజయ్ రెడ్డి అన్న 10,000 రూపాయల కుటుంబానికి ఆర్థిక సాయం చేయన్న, పాపం పేదవాడంటే మేము పోయి 10,000 రూపాయలు ఇచ్చింది. అప్పుడు వీడు ఎవడు కనపడలే, ఉద్యమకారుడు ఎవడు లేడు. ఇప్పుడు కావాలని గోతికాడ నక్కల లెక్క నిరుద్యోగుల కాడ కూర్చొని వాళ్ళ ఎప్పుడు అబ్బా వీళ్ళు గ్రూప్ 2 కూడా వాయిదా వేస్తున్నారు, డిఎస్సి వాయిదా వేయట్లేదు, పుస్తకాలు పడి చదువుతున్నారు, మన పబ్బం గడవదు, మన ఉనికి ప్రమాదం అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేశారు, విఫలమయ్యారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏకాగ్రతను గ్రూప్ 2 అభ్యర్థులారా, మీకైతే మీ పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. నవంబర్ చివరి వారంలోనో, నవంబర్ ఎండింగ్లో, నవంబర్ చివరి దశలోనో, లేకుంటే డిసెంబర్ మొదటి వారంలోనో గ్రూప్ 2 పరీక్ష చదివే అవకాశం ఉంది. చక్కగా ఈ వాట్సాప్ గ్రూపులు బంద్ చేసి మూసివేసి, ఈ యూట్యూబ్లు బంద్ చేసేసి ఏకాగ్రతతో చదివితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఒకవేళ ఇంతటితో విజయం సాధించకపోయినా ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి గారు 3.5 గంటల సేపు మేము అందరినీ ఇప్పుడు గుర్తుపెట్టి అట్లా కాదు, ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మేము ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ఆడ మీరు అన్నారు కదా, మీరు అన్నారు ఎంతసేపు ఒక రియాజ్ గారు స్పందిస్తున్నారు తప్పితే ఎవరైనా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే మాకు ఒక విద్యాశాఖ మంత్రి లేడు, వాళ్ళ మీద కూడా అభాండం వేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే నన్ను కూడా పిలిచారు, ఎందుకంటే హామీలు ఇచ్చిన ఇదే విద్యార్థులు. మానవతరావు గారు ఒక మాట, ఇదే విద్యార్థులు పుస్తకాలని పక్కన పెట్టి మీకోసం 3 నెలలు ప్రతి ఒక్కరిని ఒప్పించి అధికారంలో తీసుకొచ్చారు. ఈ రోజు ఆ విద్యార్థుల పట్ల మీ వైఖరి ఏంటనేది, నిరుద్యోగుల రుణం తీర్చుకోవాలని తాపత్రయంలో భాగంగానే మేము ఉద్యోగాల క్యాలెండర్ వేయబోతున్నాం. ఈ ఉద్యోగాలను వేగవంతంగా భర్తీ చేసి వీళ్ళందరికీ కూడా కొలువులు ఇచ్చి ఆ ఉద్యోగాల్లో పంపి వాళ్ళ సేవలు తీసుకోబోతున్నాం తొందరగా. ఎందుకంటే పాత ఇది, ఈ పాత దాన్ని తొందరగా అవగొట్టాలనే ఉద్దేశం మాది. అవగొడితే కొత్తగా మేము వచ్చిన తర్వాత ఇచ్చే ఉద్యోగాలు మా లక్ష్యాలన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు ఉంచి ఇప్పుడు ఏ నోర్లు అయితే తిడుతున్నాయో వాళ్ళే అభినందిస్తారు మమ్మల్ని. ఇప్పుడు జీవితం చివరి అంచున 40 సంవత్సరాలు దాటుతున్న వాళ్ళు బాధపడిన దాంట్లో అర్థం ఉంది. కానీ చాలా మంది ఉంటారు, ఎప్పుడు కూడా ఉంటారు. ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు కాదనిలేము.
ఇప్పుడు చివరి అటెంప్ట్లో కూడా సివిల్స్ రాకపోవచ్చు. మనం ఏం చేద్దాం? వాళ్ళ చాలా కోసం మంది ఆడకూతులు ఏడుస్తున్నారు సార్. వాళ్ళ బాధను అర్థం వాళ్ళ చేసుకో. బాధ, ముఖ్యమంత్రి గారు మీరు తల్లులు, అనొద్దు, మీరు తల్లులు, తల్లులు ఏడుస్తున్నారు ముఖ్యమంత్రి ఘోరంగా. అవును నేను వాళ్ళ నాకు బాధను కొంచెం వినాలి మాకు కదా అంటున్నాను నేను. సూసైడ్ లెటర్స్ పెడుతున్నారు అవును, వాట్సాప్. yes. వాళ్ళు వీడియోలే మేము పెడుతున్నారు అర్థం direct చేసుకోవాలి. గా. అదే అందుకే ఏం చెప్తున్నా, మనం ఇంకా వాళ్ళు పుండు ఉంటే ఆ గాయాన్ని మాన్చే ప్రయత్నం చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు? ఆ గాయాన్ని గిచ్చి గోకి గిల్లి ఇంత పెద్దగా చేసే ప్రయత్నం చేయాలి. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి ఆలోచన లేకపోతే, వాళ్ళు చనిపోదామనే ఆలోచన లేని వాళ్ళు కూడా చనిపోండి అని చెప్తున్నారు. వీళ్ళు రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి మన కాంగ్రెస్ మీ గురించి చనిపోయింది, ఈ ఎగ్జామ్ వాయిదా పడాలి అని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. ఆ ఉచ్చులో సాధారణ నిరుద్యోగులు పడద్దు. ముఖ్యమంత్రి గారు మీకోసం 3.5 గంటలు, ఏ ముఖ్యమంత్రి కూడా టైమీ లేదు. రేవంత్ రెడ్డి గారు 3.5 గంటల సేపు కూర్చొని నేను, రియాజు, కొద్దిమంది విద్యార్థి నాయకులు, బల్మూరు వెంకటు, శివసేన రెడ్డి అందరం కలిసి, బాలలక్ష్మి, చారకొండ వెంకటు అందరం కూడా ఏంది అసలు రిపోర్ట్ ఏంది, సో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే చక్కగా వాళ్ళ ఆవేదన మొత్తం కూడా చెప్పి ఇదే చెప్పినాం. గ్రూప్ 2 వాయిదా వేయాలి, పోస్టులు పెంచాలి, డిఎస్సి వాయిదా వేయాలి, పోస్టులు పెంచాలి. పోస్టులు పెంచితే ఏమైందంటే మళ్ళీ నోటిఫికేషన్ ఫ్రెష్గా కొత్తగా ఇవ్వాల్సి వస్తుంది. కొత్త అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు, కాబట్టి అది కుదరదు. అదేవిధంగా 1:100 సమస్య ఉంది. 1:100 సమస్య మీద కూడా నేను ఆ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఎడిటోరియల్ బోర్డులో కూలంకుషంగా అన్ని వివరంగా రాసిన. ఆ రోజు 1:100 ఏంటంటే నోటిఫికేషన్లోనే ముందే మెన్షన్ చేయాలి, పేర్కొనాలి. అది మేము 1:100 మెయిన్స్కి పిలుస్తామని చెప్పాలి. అందులో 1:50 ఉంది. ఇది చాలా లాభదాయకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇద్దలో ఒక చాలామంది ఇందులో కూడా కుట్ర చేస్తున్నారు. 1:, అప్పుడు బట్టి విక్రమార్క గారు మాట్లాడింది ఏంటంటే ఉత్త జీవో నెంబర్ 55 ఉన్నప్పుడు 1:100 అని చెప్పడం పద్ధతి. అది కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నప్పుడు, ప్రిలిమ్స్ కానప్పుడు. ఇప్పుడు తీరా ప్రిలిమ్స్ అయిన తర్వాత జీవో నెంబర్ 29 అంటే ఇప్పుడు బీసీ ఉందండి, బీసీ నుంచి ఒక 50 మంది, ఎస్సీ నుంచి 50 మంది, ఎస్టీ నుంచి 50 మంది, ఇట్లా 50 చొప్పున పిలుస్తారు. ర్యాండమ్గా పిలవరు, వర్గాల వారీగా అన్ని వర్గాల వారికి అవకాశం ఇచ్చే విధంగా మెయిన్స్కి పిలుస్తారు. అంటే 30,000 మంది వస్తారు. ఇప్పుడు 1:100 తీసుకుంటే 60,000 మంది వస్తారు. కానీ మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ డిమాండ్ తీసుకొస్తే, ఎగ్జామ్ కాకముందు ఈ డిమాండ్ తీసుకొచ్చినట్లయితే టీఎస్పీఎస్సీకి విచక్షణ అధికారం ఉంది, చైర్మన్కి, వాళ్ళకి నిర్ణయం తీసుకొని 1:100 పెట్టేవాళ్ళే. ఒకవేళ ఇప్పుడు వీళ్ళ డిమాండ్ చేశారని మనం పెట్టామనుకోండి, ఈ 30,000 మందిలో పడనోడు ఉంటాడు ఎవడో ఒకడు, లేకపోతే ఈ అశోక్ లాంటోడో, ఈ జడ్సన్ లాంటోడో, లేకపోతే కేటీఆర్ ఎవరో కోర్టు పంపిస్తారు. కోర్టు పంపిస్తే రద్దు, నోటిఫికేషన్ రద్దు అయ్యే అవకాశం ఉంది. మీ పర్మిషన్ తోటి ఒక్క కాలర్తో మాట్లాడండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు చాలా చక్కగా చెప్తున్నారు. స్వాగతం. ఒక్కసారి మహాలక్ష్మి గారు, అమ్మా ఇప్పుడు మన కోటూరి మానవత్రాయ్ గారు ఉన్నారమ్మా ఇప్పుడు స్టూడియోలో, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అండ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు. అన్న కూడా విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందించే వ్యక్తి. మీకేమన్నా అడగాలనిపిస్తే మానవత్రాయాన్ని ఒకసారి అడగండి. ఎందుకంటే ఈ డిఎస్సి దాని మీద, ఈ గ్రూప్స్ మీద మాట్లాడుతున్నాం. ఒకసారి మీరు ఆయన ఏమైనా అడగాలనుకుంటే మాట్లాడండి. అడిగేదానికంటే ముందు నేను ఒక విషయం చెప్తా సార్. చెప్పండమ్మా. మనకు 12th వచ్చింది రిజల్ట్. అవునమ్మా. 12th రిజల్ట్ వచ్చినాక మనకి మేము అప్పటికి ఇది ఏమంటారు అధికారికంగా ప్రకటించలేదు డిఎస్సి ఎగ్జామ్ డేట్స్. తాత్కాలిక నోటిఫికేషన్ అని మాత్రమే ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని ఫాలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అధికారికంగా ఒక చిన్న పదం అధికారికంగా ప్రకటించబడుతుంది అని ఒక్క పదం వాడనందుకు ఇంతగనం కూడా. అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే కంపల్సరీ 45 days టైం ఉండాలి. కంపల్సరీ 45 days టైం ఉండాలి. ఆ 45 days టైం లేకపోగా ఉన్న ఒక 16-20 days లోనే మనకు వచ్చేసి, నేను కూడా రాశాను, HWO, DO, CTET ఇట్లా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఎగ్జామ్స్ లేకపోయినా బాగుండేది. ఆ ఎగ్జామ్స్ ఒకటి వాళ్ళు వచ్చేసి ఏంది తాత్కాలికంగానే ప్రకటించడం జరిగింది. పెట్టకపోయినా బాగుండేది సార్. పెట్టకపోయినా కానీ ఆ పాత డిఎస్సి ఇప్పుడు ప్రజెంట్ ఏమంటారు బిఫోర్ ఉన్న ప్రభుత్వం ఏ డేస్ ఇచ్చిందో దాన్ని ఫాలో అయినా ఏం కాకపోతుండే. ఆ మధ్యలో టెట్ ఒక ఇష్యూ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మాకైతే మేము అడుగుతున్నాం, మాకు వాయిదా కావాలి. ఎందుకు టెట్కు డిఎస్సికి సేమ్ సిలబస్ లేదు, వేరే వేరే సిలబస్ ఉంటది. అంటే కొంచెం సేమ్ ఉంటది, కానీ ఎక్కువ అంటే డిఫరెంట్ ఉంటుంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి 600 pages ఉంటుంది సార్. అది మనం ఒకసారి చదివినాక మళ్ళీ రివిజన్ చేయడానికి కూడా టైం కావాలి కదా సార్. ఇంకే ఉంది జనరల్ నాలెడ్జ్, అది పెద్ద. ఎంత జనరల్ నాలెడ్జ్ అంటే ఎంత చదివినా తక్కువ కదా. కరెంట్ అఫైర్స్ అంటే 1 year చదవాలి. 1 year ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా,
1 ఇయర్ ది కంపల్సరీ చదవాలి. అది అయిపోయిందా, దానికి అంత పెద్దగా మార్క్స్ ఉన్నాయి అంటే అట్లా కూడా లేదు. జీకేకి 5 మార్క్స్, కరెంట్ అఫైర్స్ కి 5 మార్క్స్ అయిపోయిందా. ఆ 5 మార్క్స్ ఎట్లా తెలుసా, మళ్ళీ ఒక్క క్వశ్చన్ హాఫ్ మార్క్. అది ప్రాబ్లం. మెయిన్ డిజైన్ చదవడానికి టైం సరిపోతలేదు. ప్రతి అభ్యర్థి యొక్క ఆవేదన కూడా, సార్ మేము ఏ ప్రభుత్వానికి లొంగుతలే, ఏమంటారు, ఏ రాజకీయ పార్టీకి ప్రలోభపడి మేము లొంగుతలేము. మళ్ళీ ఏమంటారు, గ్రూప్స్ ఉన్నారు కదా, ఏమంటారు, వాళ్ళకి కూడా మేమేం చేస్తలే. అసలు ఆ రోజు స్టార్టింగ్ డే ముట్టడి చేసిన రోజు వాళ్ళు ఉండే, మేముండే. ఏమంటే వాయిదా అడగలేరు. అదే ఒకసారి మానవత్రాయ్ గారితో కూడా మాట్లాడండి అమ్మా. మానవత్రాయ్ గారితో కూడా ఒకసారి మాట్లాడండి. ఆయన మీకు అంటే మీకు ఆయన ఒక దీని మీద ఏం సమాధానం చెప్తారు వినండి అని మాట్లాడండి. అమ్మా, మీ మాటల్లో దుఃఖం కనపడుతుంది. నమస్తే అమ్మా, మీ మాటల్లో దుఃఖం కనపడుతుంది. ముందుగా నా సూచన ఏంటంటే, ఉపాధ్యాయ విద్య శిక్షణ పూర్తి చేసిన వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు రావద్దు. ఎందుకంటే మీరు భావి భారత పౌరుల్ని తెలంగాణ, నేను చెప్పేది నేను చెప్పిన తర్వాత మీరు మాట ఫస్ట్ రావద్దు. అందరికంటే మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉండాలి. అందరిలో ఆత్మవిశ్వాసం నింపేవాళ్ళు పంతుళ్ళు. ఈ తెలంగాణ వచ్చిందంటే కారణం బడి పంతుళ్ళు. అంటే గ్రామ స్థాయి నుంచి యూనివర్సిటీలో ఆచార్యుల నుంచి అధ్యాపకుల నుంచి అందరు కలిసి విద్యార్థుల్ని చైతన్యవంతం చేస్తే, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు మాలాంటి వాళ్ళని చైతన్యవంతం చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కాబట్టి మీ పాత్ర ప్రైవేట్లో ఉన్న ప్రభుత్వంలో టీచర్గా ఉన్న చాలా ముఖ్యమైనది. నేను అనేది ఏంటంటే, మీరు ఇప్పుడు ఎన్నిసార్లు రాశారమ్మా డిఎస్సి? అంటే మిమ్మల్ని కించపరచాలని కాదు నేను మాట్లాడేది. నేను మాకు కూడా అర్థం అవుతుంది. డిఎస్సి ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు పెట్టిరో అప్పటి నుంచి రాస్తున్నా సార్. ఎందుకు క్వాలిఫై కాలేకపోయినా అంటే ఓసీ వాళ్ళకి 90 రావాలి. అవును. మళ్ళీ ఏమంటారు, హౌస్ వైఫ్, 2 కిడ్స్. అవును. నేను లాస్ట్ 2 టైమ్స్ క్వాలిఫై అయినా సార్. ఇప్పుడు నీకు ఇంకా నా ఉద్దేశ ప్రకారం అమ్మా, ఇది మొదటి పరీక్ష నీకు, అంతే కదా? సరే, మొదటి ప్రయత్నంలోనే నువ్వు ఉద్యోగం సంపాదించాలి, టీచర్ కావాలని చెప్పి నువ్వు ఆశపడతాను, తప్పులేదు. సిలబస్ ఎక్కువ ఉంది నాకు తెలుసు. నేను కూడా యూనివర్సిటీలోనే ఉన్నా, ఎంతో 10 ఏళ్ళు నేను పోరాటం చేసిన ఈ అప్పుడు గత ప్రభుత్వం మీద. ఇదే టీచర్ కొలువుల కోసం 2 సార్లు పాదయాత్ర చేసిన, కాకతీయ నుంచి ఉస్మానియాకి, బురద నీళ్ళల్లో జలదీక్ష చేసిన, సుప్రీంకోర్టుకు పోతే కానీ అప్పుడు కానీ డిఎస్సి నోటిఫికేషన్, తొలి నోటిఫికేషన్ రాలేదు. గుర్తుపెట్టుకోండి. టెట్ ఇప్పుడు కూడా కేసులు జరుగుతున్నాయి. టెట్ ఎగ్జామ్ వేయమంటే అస్సలు పట్టించుకోలే. టీఆర్టీ అప్పుడు ఫస్ట్ టీఆర్టీ రూపంలో పెట్టారు, టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్. డిఎస్సి అనలే, ఇప్పుడు దీన్ని టీఆర్టీ అన్నారు. అది మేమే చెప్పినాం, టీఆర్టీతో పాటు టెట్ కూడా పెట్టండి అన్నాం. అట్లా అంటే పెట్టకపోతే పెద్ద ఎత్తున స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడిస్తే ఇప్పటికి కూడా కేసులు తిరుగుతున్నాం. అయితే మీ ఆవేదనని మేము విని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళామమ్మా. మాకన్నా ముందే ముఖ్యమంత్రి గారు అధికారులు, అడంతా పెద్ద పెద్ద అధికారులు, మనకన్నా సివిల్ సర్వీసు ఎప్పుడో పాస్ అయ్యి విశేష అనుభవం గడించి అక్కడ పెట్టినటువంటి అధికారులు, ఆడ మేము చెప్పింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు స్వయాన ఈ టీఎస్సి వాయిదా వేయండి, గ్రూప్ 2 వాయిదా వేయండి, 1:100 సంగతి కూడా ఏందని చెప్పి ఒక్క ముఖ్యమంత్రి 3.5 గంటల సేపు రాష్ట్ర నిరుద్యోగులకు కేటాయించారమ్మా. మీరు ఎవరెవరో ఏదో చెప్తాను నమ్మకండి. ఒకటి, డిఎస్సి విషయం ఇలా హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయి. ఎవరెవరో చెప్తే నమ్మకండి అంటే సార్, మాకు ఎవ్వరు ఏం చెప్పలేదు సార్. ఇది మేము మా సొంతంగా మా కోసం మేము కాల్చేసినాం. ఎవరో చెప్తే విని ఆ పార్టీ ఈ పార్టీ, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు సార్. మేము స్వచ్ఛందంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నది ఒకటే, మాకు పోర్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థన అవును, టైం లేకపోవడం మీ విషయం. అయితే ప్రభుత్వం విషయంలో ఏంటంటే, అదే మీరు కాదమ్మా, నాకు తెలుసు ఇది డిమాండు, సహజ సిద్ధమైనటువంటి మీ డిమాండు న్యాయబద్ధమైన డిమాండ్ ప్రభుత్వానికి తెలిసింది, తెలిసేలా కూడా మేము చెప్పాము. కాకపోతే ఈ ప్రభుత్వానికి ఏంటంటే ఏంటంటే స్వార్థం. అంటే ఏంటంటే, మీకు పరీక్ష పెడితే ప్రభుత్వానికి నష్టమేం లేదు. ఏం చెప్పారంటే, చెప్పేది నమ్మా, ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలల కన్నా స్థాయిలో ముందుకు తీసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకుందమ్మా.
అయితే అలాంటప్పుడు ఏమైంది, ఆల్రెడీ పాత నోటిఫికేషన్ డిఎస్సి ఇది. టెట్ కావాలంటే టెట్ పెట్టారు. అంటే కాలికేస్తే ఏలికేసి, కాలికేస్తే ఏలికేసి, లాక్కేలి అట్లా ఆగితే ఇట్లా ఆగితే గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలే జరిగి నియామకాల ప్రక్రియ జాప్యం జరిగే అవకాశం ఉంది. తద్వారా కొంతమంది వయోపరిమితి ద్వారా లాస్ట్ చివరంచులో ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఇంకొక అంశం, తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో 30,000 పాఠశాలల్లో 26 లక్షల మంది పేద పిల్లలు చదువుతున్నారమ్మా. పేద పిల్లలు చదువుతుంటే వాళ్ళకి టీచర్లు లేరు, గురువులు లేని చదువులు అవుతున్నాయి వాళ్ళకి. అయితే తొందరగా వేగవంతంగా మిమ్మల్ని అక్కడ పంపించేసి కొంతమంది 10 ఏళ్ళుగా ఉపాధ్యాయుల్లో ఎస్జిటిలో కానీ స్కూల్ అసిస్టెంట్లో కానీ ప్రమోషన్ లేవు. కేసీఆర్ గారు ప్రభుత్వం చేయలేదు. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు పదోన్నతులు కల్పించారు, తర్వాత వాళ్ళని బదిలీలు చేశారు. తద్వారా ఖాళీలు ఏర్పడతాయి. ఖాళీలు ఒక 2,000, 3,000, 4,000, 5,000 ఏర్పడితే దాన్ని నోటిఫికేషన్ ద్వారా, మరో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయొచ్చు, ఉద్యోగాల క్యాలెండర్ పెట్టవచ్చు అనేది ఆయన ఆలోచన. ఇంకోటేనండి, తర్వాత ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయమ్మా. వినండి అమ్మ, మా లక్ష్యాలు మేము చెప్తాను కాదు, మా బాధ మేము చెప్తాను. ఏకోపాధ్యాయ పాఠశాలని ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు నిర్దాక్షిణంగా ఆయన మూసివేయటం మూలంగా పాఠశాలకు 3 ఉపాధ్యాయుల చొప్పున నష్టపోవాల్సి వచ్చింది. అంటే 12,000 మంది టీచర్లను తొలగించాల్సి వచ్చింది, తీసేయాల్సి వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పిల్లలు చదివే 10వ తరగతి పాస్ అయితే ఆయన ఆ మీటింగ్ అభినందన సభకి వెళ్ళి అభినందించి చరిత్ర సృష్టించారు. అంతే, ఏమన్నాడు, ఏకోపాధ్యాయ పాఠశాలను తెరుస్తా, మూసివేయను అని అన్నాడు. అంటే దానివల్ల 12,000 టీచర్ ఉద్యోగాలు పెరుగుతున్నాయమ్మా. ఈ 12 బదిలీల ద్వారా అయ్యే ఉద్యోగాలు 5,000, మేము 25,000 భర్తీ చేస్తున్నాం మెగా డిఎస్లో. కానీ ఉద్యోగాల క్యాలెండర్లో ఇంతకన్నా అద్భుతమైనటువంటి నోటిఫికేషను అందరూ కనీ విని ఎరగాని రీతిలో వచ్చే అవకాశం, అది త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇది మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా నిరుద్యోగులు ఏమంటారు, పోషణ కొన్ని వాయిదా కావాలంటారు, వీళ్ళు ఏమంటారు ఇప్పుడే డిఎస్సి వాయిదా వేస్తలే, ఇప్పుడు ఇంకో డిఎస్సి వేస్తారని నమ్మకం ఏమింది, అప్పుడు నమ్మకం ఏంటి ఇది కాదమ్మా. మేమంతా కూడా అందరు ఏమంటారు, ఇప్పుడు మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది కదా సార్, అమ్మా వీళ్ళు ఏమంటారు, అది ఎడమొహం అంటే పెడమతం అంటారు, అట్లా కాదు. మనం ఎందుకంటే మీ చేతులతో మీ చలవతో వచ్చింది గవర్నమెంట్, మీకు మేలు చేయాలని, నిరుద్యోగులకు మేలు చేయాలి అడగకుండా 40 ఏళ్ళు టీచర్ అవకాశం ఇచ్చినాం అమ్మ. మీరు పడ్డ కష్టం మీరు కోరుకున్న విధంగా ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు మేలు చేయాలంటే సర్వరోగ నివారణ జిందా తెలిసిమాతలాగా సర్వ నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం అంటే ఉద్యోగాల క్యాలెండర్, జాబ్ క్యాలెండర్. ఎట్లా అంటే గతంలో ఇదే గందరగోళం, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ మెయిన్స్ ఉంది, గ్రూప్ 3 ఉంది, ఎట్లా ఈ టీచర్ ఉద్యోగాల సిలబస్ ఎక్కువ ఉంది. ఈ గందరగోళం అయోమయ పరిస్థితి నుండి సగటు నిరుద్యోగి జాప్యం లేకుండా వేగవంతంగా ఉద్యోగాలు పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని దృక్పథంతో ఈ నెల 24, 25 ఇలాంటి ఈ నెల ఆఖరుకు ఉద్యోగాల క్యాలెండర్ వస్తుందమ్మా. మీరు ఒక అటెంప్ట్లో మీకు మొదటిసారి ఉద్యోగం రాకపోయినంత మాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఆత్మస్థైర్యం కలిగిస్తున్నా. 2వ అటెంప్ట్లో మీకు అనుభవం వస్తుంది, సిలబస్ మొత్తం కూడా చదువుతారు తరువుగా, వెంటనే ఉన్నది, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇప్పుడు అంటే నేను లాస్ట్ సెట్ క్వాలిఫై అయినా కాబట్టి నాకు ఇది డిఎస్సి ఫస్ట్ అటెంప్ట్, కానీ డిఎస్సి 2012, 2008 అటెంప్ట్ చేసి జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. మీరు నా ఒక్కదానికంటే నేను అందరి కోసం మాట్లాడుతున్నామ్మా. ఇప్పుడు కొంతమందికి మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం వస్తుంది, టీచర్ అవుతారు. కొంతమందికి 4వ, 5వ ప్రయత్నంలో చివరి దశలో ఉద్యోగాలు వచ్చే వాళ్ళు. ఎందుకంటే నేను యూనివర్సిటీలో చదువుకునే, నేను లైబ్రరీలో చదువుకున్నా. మా మిత్రులు పాపం వాళ్ళు డిగ్రీలో మార్కులు లేకపోయినా, పీజీలో మార్కులు లేకపోయినా టాపర్లు అయ్యారు ఉద్యోగాల భర్తీ మన నోటిఫికేషన్ ఇందులో పోటీ పరీక్షల్లో. ఎందుకంటే వాళ్ళ సాధన టీచర్ అని నేను చూసిన గ్రూప్ 2 ఒక సామాన్యమైనటువంటి అభ్యర్థి బయట ప్రపంచం తెలవకుండా ఆయన కూర్చొని లైబ్రరీ, హాస్టల్, మెస్సు తప్ప ఇంకోటి తెలియదు ఆయనకి. ఇవాళ గొప్ప అధికారిగా ఉన్నాడు, గ్రూప్ 2 అధికారిగా, మామూలు నాలెడ్జ్ వ్యక్తి. అంటే ఇది ఏంటంటే నిరంతర సాధన చేయాలా. మీకు చెప్పాల్సిన కాదు, మీకు మెథడాలజీ ఉంది, అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి, నేను చెప్పను. ఇక మీకు అర్థం చేసుకోండి, మమ్మల్ని అర్థం చేసుకోండి, ఏడవకండి. మీలాంటి అమ్మాయిలు చల్లని మాకు చెల్లెళ్ళు యూట్యూబ్ లో మీరు చూస్తున్నారు, చాలా ఛానళ్ళ ద్వారా చాలా మంది అమ్మాయిలు వీడియోస్ పంపిస్తారు. అమ్మా తప్పు అది కొంతమంది నేను తప్పు పడతాను, వాళ్ళని తప్పు పడతాను, కొంతమంది రెచ్చగొడుతున్నారు తెలుసా. మీరు చనిపోతే నేను చెప్తాను వినండమ్మా, మీ బాధను ఓదార్చకుండా మీరు చనిపోతే వారి దగ్గర కూర్చొని రాజకీయం చేయాలని చాలా గద్దలు ఉన్నాయమ్మా, గుర్తుపెట్టుకోండి. దీన్ని పట్టుకొని వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని, ఒకటి ఎమ్మెల్సీ కావాలని, ఒకటి లీడర్ కావాలని, ఇంకోటి పోయిన పార్టీ పరువును మళ్ళీ తీసుకొచ్చుకోవాలని, అంటే మీ దగ్గర మీ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
10 ఏళ్ళు ఉద్యోగాలు భర్తీ చేయలేని వాళ్ళు, ఉద్యోగాల భర్తీని ప్రశ్న లీకులతో ఉద్యోగాలు భర్తీ చేయలేని వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు మేమైతే ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దు, జీవితం అయిపోలేదమ్మా. మేము స్వార్థంగానే అడుగుతున్నాం ఒకటే మాట. మాకు మధ్యలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసిరు కాబట్టి 15 days లో చదువుకోవడానికి వీలు కాదు సార్. అవును, మేము అడిగేది ఒకటే, ఇప్పటికీ కూడా మాకు వాయిదా కావాలి సార్. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ప్రిపేర్ అయ్యాను కూడా వాయిదా అడుగుతుండమ్మా. నేను చెప్తాను వినండి, నాకు వస్తున్నాయి. విద్య అనేది నిరంతరం నేను అదే అనేది నేను ఏమంటానంటే, ఒక దాని మీద మనం కూర్చుంటే అది గుర్తుకున్నదు. గుర్తు కాదమ్మా, ఏకాగ్రత ముఖ్యం అమ్మా. చదువుకి ఏకాగ్రత ముఖ్యం. మనం ఉద్యోగాల పోటీ పరీక్షలు మరింత ముఖ్యం. అట్లా ఏకాగ్రతతో చదవండి. నేను సూచన ఇస్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. మీ ఇప్పుడు డిఎస్సి అయితే యథాతథంగా కొనసాగుతుంది. దాంతో మీరు ఆత్మవిశ్వాసం చల్లకండి. మళ్ళీ పెద్ద ఉద్యోగం మీరు నమ్మండి. మళ్ళీ ఇదే స్టూడియోలో మీతో మాట్లాడతాను నేను. ఇదే యోయో టీవీలో జూలై ఎండింగ్కో లేకుంటే ఆగస్టు 1 మొదటి వారంలోనో ఉంటుంది. గ్రూప్ 2 అయితే వాయిదా ఎందుకు వేస్తున్నామంటే, ఇప్పుడు టీచర్ డిఎస్సి 17 రోజులు జరిగే పరీక్ష జూలై 18 నుంచి రేపు ఆగస్టు 5వ తారీఖు జరుగుతుంది. ఒక్క డిఎస్సి వాయిదా వేస్తే మీ నియామక ప్రక్రియ ఎక్కడ దాకా పోద్ది తెలుసా? అక్టోబర్లో జరిగే మెయిన్స్ వాయిదా వేయాలి. 7, 8 తర్వాత ఇది ఎట్లా గ్రూప్ 2 వాయిదా వేసే పరిస్థితులు కనపడుతున్నాయి. నవంబర్లో జరిగేది గ్రూప్ 3 వాయిదా వేయాలి. ఇట్లా అన్ని పరీక్షలు వాయిదా వేస్తే నియామక ప్రక్రియ జాప్యం అయిపోయి ఉద్యోగాలు తొందరగా మీకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ జాప్యం అవుతుంది. నెక్స్ట్ ఆగస్టుకి అవుతుంది. దీని ద్వారా ప్రతిపక్షాలు మళ్ళీ గగ్గోలు పెడతాయి, మమ్మల్ని బద్నాం చేస్తాయి. అట్లా గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా. ప్రతిపక్షాల వాళ్ళు ఏమంటారు, మీరు వచ్చి 8 months అవుతుంది, మీరు ఎన్ని జాబ్స్ చేసిరు, ఎంతమందికి ఇచ్చిరు? అయ్యో, అందుకే కదమ్మా వాళ్ళ నోళ్లకు తాళం వేయాలనే కదమ్మా, ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేయాలని. అటు ఇటు కలిపి మధ్యలో మమ్మల్ని ఆలోచిస్తున్నారు సార్. ఇప్పుడు ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేయాలని ఉద్యోగాల క్యాలెండర్ అమ్మ అందరికీ మందు అది. ఎందుకంటే నేను 2014 తెలంగాణ ఏర్పడినప్పుడు అదే మాట మన రేవంత్ రెడ్డి సార్ మహబూబ్ నగర్ లో మీటింగ్ అయిన రోజు అది మీ గురించి కాదమ్మా. ఎవడైతే దొంగ దీక్షలు చేస్తున్నారో, ఎవడైతే దొంగ దీక్షలు చేస్తున్నారో, తినుకుంటా పడుకొని నాటకం ఆడుతున్నారో, మీ ముసుగులో కోచింగ్ సెంటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడారు తప్ప మీ నిరుద్యోగుల గురించి ఆయనకి సానుభూతి ఉన్నది. ఆ రోజు ఫస్ట్ కొంతమంది యూట్యూబ్, నేను చెప్పేదమ్మా, యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఒక అమ్మాయి ఆవేదనతో బాధలో మాట్లాడితే, చెల్లి ఆగమ్మా, నీ జీవితం అయిపోలేదు, గట్టిగా చదువు అని ఆత్మస్థైర్యం నింపకుండా, అమ్ము ఈ అమ్మాయి చనిపోద్దట రెచ్చగొడుతున్నారమ్మా. వాళ్ళ వ్యూస్ పెరగడం కోసం, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ప్రజల్లో పోవటం కోసం, వాళ్ళ డబ్బులు రావటం కోసం నీచంగా పాల్పడతారమ్మా కొంతమంది. అసలు వాళ్ళ గతంలో ఎప్పుడు ఉద్యమాలు కూడా చేయలేదమ్మా. వాళ్ళ చరిత్ర తెలుసుకోండి మీరు. వాళ్ళ యూట్యూబుల్లో ఫేమస్ కావటం కోసం ఆ గొట్టాలు పెట్టుకొని మీరు మాట్లాడకపోయినా మీరు మీరు చనిపోతారా, చనిపోయే ప్రమాదం ఉందా అంటే లేని వాళ్ళకు కూడా ఆలోచన కల్పిస్తారమ్మా. ఎంత దారుణం చెప్పండి మీరు. ఇది చెప్పండి, ఎంత నీచాన్ని దిగజారుతారమ్మా. ఆ చలో ఢిల్లీ ఎందుకమ్మా నేను అంటున్నా. చలో ఢిల్లీ అనేవాడికి అర్థం ఉందమ్మా. గ్రూప్ 2 వాయిదా వేస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే ఈ డిఎస్సి అనేది వాయిదా పడదు. మీరు కాదమ్మా, నేను అనేది ఇగో మీరు చదువుకుంటున్నారమ్మా. ఇప్పుడు మీరు ఫిక్స్ అయిపోయారు. మీరు ఫిక్స్ కావాలి అంటే మాకు వాయిదా వేసేది వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు 1:100 కావాలని వాళ్ళకి వాయిదా ఎందుకు? వాయిదా కావాలని నాకు వాయిదా ఏంటి కదా మీరు 1:100 అనేదమ్మా. అది ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత సాధ్యం కాదు. ఎందుకంటే మనం జీవో అందులో పెట్టినాం 1:50 అని నోటిఫికేషన్లో పేర్కొన్నాం. తర్వాత మనం ఎందుకు ఒక విషయం చెప్తానమ్మా. అమ్మా ఈ ప్రిలిమ్స్ ఎప్పుడు అయిందమ్మా? ఏప్రిల్ 22 ఏప్రిల్ 26 వచ్చింది గ్రూప్ 1 నోటిఫికేషన్. వస్తే ఎందుకు రద్దు అయిందమ్మా చెప్పు? హైకోర్టు ఎందుకు కొట్టేసింది? కొట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఎందుకు పోయింది? నాంచి హలో ఏది తేల్చకుండా వదిలిపెట్టారు. ఎందుకు తెలుసమ్మా? నోటిఫికేషన్లో మీరు బయోమెట్రిక్ భద్రతా ప్రమాణాలు చెప్పారు, పాటించలేదు. కాబట్టి ఈ ఉద్యోగాన్ని ప్రిలిమ్స్ రద్దు చేయమని చెప్పేసింది. వాళ్ళు పరువు పోద్దని చెప్పి పరువు నిలుపుకోవడం సుప్రీంకోర్టులో తెచ్చుకుందాం అనుకున్నారు. ఈలో ప్రభుత్వం ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మీకు మేలు చేయడం కోసం మళ్ళీ పరీక్ష పెట్టి ఆ రోజు కనుక 1:100 పెట్టాలి అన్నట్టయితే ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్లయితే ఇబ్బంది ఉండేది కాదు. తీరా ప్రిలిమ్స్ పరీక్ష అయిన తర్వాత 1:100 అని అంటే ఎవడన్నా గిట్టనవాడి 30,000 మందిలో ఎవడన్నా
కోర్టుకు పోతే మళ్ళీ నువ్వు నోటిఫికేషన్ లాంటి ఎందుకు మెన్షన్ చేసినావు అని చెప్పి రాజకీయం చేసి ఆ ప్రిలిమ్స్ పరీక్ష కూడా జరగకుండా కుట్రలు చేసే అవకాశం ఉందమ్మా. మేం చెప్పేది మాత్రం అర్థం చేసుకుంటలేదు సార్. 20 ఒక 15 ఏం చదువుతాం, మధ్యలో ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, అది మా తప్ప. మధ్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ ఎవరు చేశారు? అవునమ్మా, అవన్నీ పెట్టాలి కదా. పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా పూర్తి చేసి ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువుల క్యాలెండర్ వేయాలని మాకు ఒక తపన ఉన్నది. మీరు ఒక బాట ఎమ్మటి నడిచేటప్పుడు ముళ్ళ కంచె ఉంటుంది, నడవంగా ఆ ముళ్ళ కంచె పోయి మంచి దారి ఏర్పడుద్దమ్మా. ఇప్పుడు ఈ బాధలన్నీ కూడా మేము పడుతున్నాం. మేము ఒక మంచి పని చేయాలనే సంకల్పంతో ప్రయాణించేటప్పుడు ఈ బాధలు, ఈ ఆవేదనలు అన్నీ మాకు అడ్డొస్తున్నాయి. అయినా మేము బాధపడుకుంటూ, మీ బాధను కూడా మేము బాధపడుకుంటూ మంచి చేయాలని తపంతో మంచి దారి వేయాలి. మీ నిరుద్యోగులకు ఎటువంటి ముళ్ళు గుచ్చుకోకుండా రేపు భవిష్యత్తులో అగమ్యగోచరం కాకుండా మీరు చక్కని మార్గంలో పోవాలని చెప్పి మేము బాటలు వేస్తుంటే ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారమ్మా. చిన్న అంశాలు 11,000 డేస్ ఇప్పుడు మీరు వేసారు, వాయిదా వేయమంటారు, ఇదే డేట్ కి కండక్ట్ చేసామంటారు. నెక్స్ట్ డిఎస్సి జాబ్ క్యాలెండర్ లో నెక్స్ట్ డిఎస్సి మళ్ళీ ఎప్పుడు మీ ప్రభుత్వం పోయేటప్పుడు వేస్తారా, ఇంకా 1 year కి అమ్మా? జాబ్ క్యాలెండర్ మీద నీకు అవగాహన లేదు తల్లి. జాబ్ క్యాలెండర్ అంటేనే ఏ ఉద్యోగం గ్రూప్ 2 10 ఉద్యోగాలు ఉంటే 10 నోటిఫికేషన్లు వస్తాయి. అందులో 10 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వస్తుంది. అది ఏప్రిల్ మార్చ్ అనేది ఇక ఎవ్రీ ఇయర్ అదే రిపీట్ అవుతుంటుంది. టీచర్ ఉద్యోగాలు సపోజ్ ఆగస్టులో నోటిఫికేషన్ భర్తీ అనుకోండి, ఒక నెల 2 నెలలు టైం ఇచ్చాం అనుకోండి, 90 రోజులు ఉండాలి సమయం నోటిఫికేషన్కి. 90 రోజులు సమయం ఇచ్చిన తర్వాత అంటే రేపు ఆగస్టులో వస్తే సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్లో పెడితే మళ్ళీ నెక్స్ట్ నవంబర్లో 10 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న నోటిఫికేషన్ వస్తుందమ్మా. ఇది నిరంతర ప్రక్రియ. యూపీఎస్సీ ఎట్టనో ఉద్యోగాలు సివిల్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తుందో, ఎస్ఎస్సి ఏ విధంగా భర్తీ చేస్తుందో, ఆర్ఆర్బి ఎట్ట భర్తీ చేస్తుందో. ఇప్పుడు కాదమ్మా నేను అనేది, ఫస్ట్ ఈ ఎన్నడూ ఉన్నది. మరి ఉద్యోగాల క్యాలెండర్ లక్ష్యం ఏంటంటే అమ్మా, అంటే నేను ఉదాహరణ చెప్పిన 10 ఖాళీ ఉంటే 10 వేస్తామని చెప్పినాము. ఆడ ఒకవేళ 1000 ఉన్నాయనుకోండి, 10,000 వేస్తాం. ఆడ ఖాళీని తక్షణమే వేగంగా భర్తీ చేయాలనే కదమ్మా. ఇప్పుడు ఖాళీ లేకుండా భర్తీ చేసి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పుడు 2 ఉద్యోగాలన్నా అందరు రాయాల్సిందే కదమ్మా. చెప్పు. లైవ్ లో అడిగారు, మీకు గ్రూప్ 2 వాయిదా కావాలా, డిఎస్సి వాయిదా కావాలని అడిగారు. ఏదన్నా ఒకటే వాయిదా పడుతుంది అన్నారు వాళ్ళు. అడిగారు, అవునమ్మా, ఏమని ప్రశ్నించారు, డిఎస్సి వాయిదా కావాలా, గ్రూప్స్ వాయిదా కావాలా అన్నారు. గ్రూప్స్ వాళ్ళకి వాయిదా అవసరం లేదు, మేము డిఎస్సి వాయిదా కావాలని అడుగుతున్నాం. మేము మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, క్లారిటీ ఇస్తున్నాం సార్, ఎంత మంచిగా క్లారిటీ ఇస్తున్నాం. అవునమ్మా, మా దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. మీరు ఏ తప్పు చేయలేదు, మీరు తప్పు చేసేవాళ్ళు కాదు, మీకు రాజకీయాలతో సంబంధం లేదు. స్వచ్ఛమైనటువంటి, నిర్మలమైనటువంటి, మంచి మనసు ఉన్నటువంటి నిరుద్యోగులు మీరు. మీ విషయంలో మేమేం తప్పు అనుకోవట్లేదు. అయితే ఏంటంటే ఇక్కడ 2 డిమాండ్లు ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి. ఈ 2 డిమాండ్లు పరిష్కరించే విధంగా రెండిట్లో ఏది తొందరగా మన లక్ష్యం ఒకటి ఉంది ప్రభుత్వాన్ని. కాబట్టి తొందరగా ప్రభుత్వ పిల్లలకు పాఠాలు చెప్పాలనే తాపత్రయం తప్ప ఇంకోటి లేదు. వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. మీరు మొదటిసారి రాస్తున్నారు కాబట్టి రెండోసారి నా విజ్ఞప్తి అందరికీ ఏంటంటే అమ్మా, యోయో టీవీ ద్వారా మొదటి ప్రయత్నంలో ఉద్యోగం కావాలనుకునే వాళ్ళారా దయచేసి అర్థం చేసుకోండి. మొదటి ప్రయత్నం రాకపోతే రెండో ప్రయత్నం చేయండి, తప్పేం లేదు. ఇప్పుడు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక యుద్ధంలో గజనీ మహమ్మద్ ఒక్కసారి దండయాత్రతో ఆగిపోవాలి. ఏజ్ లిమిట్ కూడా చూసుకుంటున్నారు. ఏజ్ ఇప్పుడు ఏజ్ ఉంది, రాసిన రాలేదు, ఇంకంతా అయిపోదు జీవితం. చెప్పు, మనం ఉన్నతంగా బతకట్లేదు కాదమ్మా. నీకు అర్థం కాదు. మేము నా లైఫ్ ఉదాహరణ తీసుకో. కాదమ్మా, మానవతరాయ్ గారికి కూడా ఉద్యోగం లేదమ్మా. ఇప్పుడు నన్ను ఉదాహరణ తీసుకో తల్లి. నేను ఎమ్మెల్యే టికెట్ కోసం, ఎమ్మెల్యే ఉద్యోగం కోసం గట్టి కష్టపడ్డా. నువ్వెంత సీరియస్ ప్రిపేర్ అయినావు అంతకన్నా ఎక్కువ సీరియస్ ప్రిపేర్ అయినా. అవమానాలు తప్ప ఎదురుగా ఉద్యోగం రాలేదు. ఆయన చచ్చిపోయినా చెప్పమ్మా, ఇంక అయిపోయింది నా జీవితం అని, ఇంకేదో దాన్ని కొట్లాడాలని చెప్పి ప్రయత్నం చేసిన. మీరు ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. నీలాంటి వాళ్ళకు ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. దుఃఖం వద్దు, చదవండి, ఏకాగ్రత చదవండి అనేది నా యొక్క విన్నపం అమ్మ. మాట్లాడండి. మహాలక్ష్మి గారు మీరు ఎంతసేపు మాట్లాడినా ఇదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు విద్యార్థుల పట్ల వీళ్ళు సానుకూలంగానే స్పందిస్తున్నాం, మేము విద్యార్థులకు ఎటువంటి అన్యాయం జరగదు అని హామీ ఇస్తున్నారు.
హామీ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు 20 days చెట్టుకి డేస్ కి 20 days టైం ఇచ్చి 4 రోజులు ఎస్డబ్ల్యూ కో 4 రోజులు డిఓకి పోతే 10 రోజులలో డిఎస్ అనేది పెద్దది. అది పెద్దది. అవును నిజంగా ఇది గత మనం 3 రోజులుగా ప్రతి లైవ్ లో మనం 3 రోజులుగా ప్రతి లైవ్ లో మనం మాట్లాడుకుంటున్నాం. చాలా మంది కాలర్స్ ఉన్నారు. మేము మీరు గ్రూప్ 2 అంటే అప్లై చేశారమ్మా? మీరు గ్రూప్ 2 అప్లై చేశారా? మీరు గ్రూప్ 2 అప్లై చేశారా? చేయలేదు. ఓకే అమ్మ, ఓకే. సో అమ్మ, నేను ఒకటే మాట్లాడుతున్నాను. దయచేసి మీరు ఏమీ భావోద్వేగాలకు ఇందాక మానవత్రాయ అన్నట్టుగా ఏదో యూట్యూబ్ ఛానల్ కొంతమంది రకరకాలుగా ప్రేరేపించడం ఇలాగ అయ్యో అలా జరిగిందా, వద్దాం, అలా వద్దు. హ్యాపీగా ఉండండి, కంగారు పడకండి. యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏ మీడియా వాళ్ళు పెట్టిన వీడియోస్ కి కానీ వాళ్ళు పెట్టిరు ఏడ్చుకుంటూ వీళ్ళు పెట్టిరు వాటికి ఏవిటికి మేము ప్రలోభపడలేదు. రాజకీయ పార్టీలకు ప్రలోభపడలేదు. నేను నా విషయం మట్టుకు నేను చెప్తున్నా. నేను నా కోసం నేను అడుగుతున్నా. నేను ఎవరి కోసం అడుగుతున్నా. నేను అడుగుతున్నా. ఓకే అమ్మ, మీరు అడిగారు, మానవత్రాయ్ గారు దానికి సమాధానం చెప్పారు. చూద్దాం ఏం జరుగుద్దో. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనకి ఇప్పుడు హాల్ టికెట్లు వచ్చినట్టునే డౌన్లోడ్ అవుతున్నాయి. చూద్దాం. డౌన్లోడ్ అవుతున్నాయి. అవునమ్మా. సరే, మన సాయంత్రం మళ్ళీ మనకి 7 గంటలకు డిబేట్ ఉంది. దాంతో మీరు మాట్లాడుతూ ఇంకా చాలామంది వస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అది మానవత్రాయ్ గారు వాళ్ళ ఆవేదన. అది మీలాగా క్లారిటీగా చక్కగా చెప్పగలిగితే బాగుంటుంది. అది ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు కూడా ఆమె ఏమడుగుతుంది, సీఎం గారు కూర్చొని మాట్లాడితే బాగుంటుంది అని అడుగుతుంది. సీఎం ఇప్పుడు నేను మానవత్రాయ్ పోయిందంటే అర్థమైంది సీఎం గారు ఎందుకు పిలిపించారు. ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా ప్రతినిధిగా పోయా. అదే రోజు కూడా ఇట్లా బాధ ఉంటుందనే టీజీపీఎస్సీ ముట్టడి ఉంటుందనే ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఎడిటోరియల్ రావడం ఎంత కష్టం. నేను వీళ్ళ కోసం రాసి పెట్టి ఆ రోజు వచ్చింది, పెద్ద ఆర్టికల్ వచ్చింది. అందరూ కూలంకషంగా చర్చించిన. కాబట్టి ఏంటంటే నిరుద్యోగుల్లో ఇది ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక రోజు సమయం దొరికితే చదువుకోవాలి, మళ్ళీ వాయిదా కావాలని అనేవాళ్ళు ఉంటారు. ఇది మేము చదువుకునేటప్పుడు అంతే అనుకునేది. అబ్బా దగ్గరకు వచ్చింది ఎగ్జామ్, ఏదో రకంగా వాయిదా పడితే చాలు. మన చిన్న పిల్లగాళ్ళ మనసత్వం కూడా ఎట్లా ఉంటుంది, స్కూల్కి అరే ఎవరైనా ధర్నా చేస్తే బాగు, సెలవులు కావాలంటే ఆదివారం కాకుండా మధ్యలో అరే ఏ సంఘం కూడా వచ్చి ధర్నా చేస్తే బాగు, సెలవు వస్తుంది అనే ఆలోచన ఉంటుంది కామన్గా, సహసిద్ధంగా. అట్లనే చదివే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ నమ్మకం ఉండాలి. ఫస్ట్ వాళ్ళ నమ్మకం లేదు వాళ్ళకి. అంటే టైం ఉంటేనే మేము వస్తుంది అనుకుంటారు. నువ్వు టైం ఉన్నా లేకపోయినా నువ్వు ఫస్ట్ చదువుకుంటే నీ మీద నువ్వు నమ్మకం తెచ్చుకో. ఫస్ట్ నీ మీద నువ్వు నమ్మకం లేకుండా నువ్వు ఏది ప్రిపేర్ అయినా, నువ్వు ఏకాగ్రత సిద్ధపడితే రాదు. కాబట్టి నేను వాళ్ళకి అది మర్చిపోతున్నాను. యూట్యూబ్లు, ఈ గ్రూపులు, ఈ చర్చలు, చదివింది కూడా మర్చిపోతున్నారు. దాని ద్వారా ఆందోళన చెందుతున్నారు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ సోషల్ మీడియాలో వాళ్ళు ఏంటంటే పుణ్య మీద కారం చల్లుతున్నారు. నేను చెప్పిన వాళ్ళు లేని ఆలోచనలు కల్పిస్తున్నారండి వాళ్ళకి. వాళ్ళు మాట్లాడకపోయినా అవును మీరు నిర్ణయం తీసుకుంటున్నారు నిజమేనా అనేసరికి వాళ్ళు ఏడ్చుకుంటూ పాపం భావోద్వేగానికి లోనవుతున్నారు. కాబట్టి కొన్ని ఇట్లాంటివి ఉండవు. డిఎస్సి అయితే సో విద్యార్థుల పట్ల మీ వైఖరి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది అంటారు. బాటలు వేస్తున్నామండి. ఇప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు ఒక ఆవిష్కరణ వచ్చింది. ఒకటే ఉదాహరణ చెప్తున్నా. ఒక ఆవిష్కరణ ఒక శాస్త్రవేత్త కనుగొనేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడతారు. అవన్నీ కనపడతాయా? ఆవిష్కరణ బయటకు వచ్చిన తర్వాత అది అద్భుతంగా ఉందని అందరూ ఆనందపడతారు, అందరూ ఉపయోగించుకుంటారు దాన్ని. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి పని ప్రయత్నం చేసేటప్పుడు రకరకాల దెబ్బలు తగులుతున్నాయి. ఆ దెబ్బల్ని తట్టుకొని కూడా మేము ముందుకు వెళ్తాం. ఒక దారి ఏర్పాటు చేస్తాం నిరుద్యోగులకి. ఒక శిల్పం, అందమైన శిల్పం తయారు కావాలంటే ఎన్ని ఉలి దెబ్బలు తగలాలి చెప్పండి. ఒక బండకి, ఒక రాతికి. ఆ తర్వాత దెబ్బలు తగిలిన తర్వాత దాని స్వరూపం చూసి అందరం కూడా అబ్బా ఆరాధనీయంగా ఉంది ఇది అని చెప్పి మనం అభినందిస్తామా? అట్లనే రేపు మేము చేసుకునే నిర్ణయం కూడా ఎవరైతే ఉన్నారో అట్లాంటి దొంగ నోట్లకు తాళాలు వేస్తాం. దొంగలకి, నిరుద్యోగ కృత్రిమ ఉద్యమకారుల దొంగ నోట్లకు తాళాలు వేస్తాం. వాళ్ళకు బాట వేస్తాం. నిరుద్యోగులు చక్కగా పోయే రాచమార్గాన్ని ఏర్పాటు చేస్తాం. ఒక గందరగోళం, అయోమయం లేకుండా చక్కని మార్గాన్ని ఏర్పాటు చేయకపోతే అదే ఉద్యోగాల క్యాలెండర్. ఓపిక పట్టండి అని వాళ్ళందరికీ నేను చెప్తున్నా. ఇక ఒక రెండు అంశాలతో మనం ముగించేద్దాం, ఎందుకంటే మీరు దొరికారు. సో ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలో చాలా వ్యతిరేకత వస్తుంది మీ మీద. ఎందుకంటే చాలామంది విద్యార్థులు కూడా ఏం మాట్లాడారు, విద్యార్థులే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, అదేవిధంగా రైతులు, మహిళలు చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే
వాళ్ళకైనా 6వ సంవత్సరంలో వ్యతిరేకత వచ్చింది, వీళ్ళకి 7వ సంవత్సరం 7వ నెలలోనే వ్యతిరేకత వస్తుంది. కావాలని కొంతమంది పనిగట్టుకొని చేసే ప్రచారం. ఇప్పుడు ఏ మహిళను అడిగితే బస్సులో ఉచితంగా ప్రయాణం అసలు బస్సులలో జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు అంటే దీన్ని నీరుగార్చే ప్రయత్నం. ఈ అద్భుతంగా మహిళలు ఆనందంగా వాళ్ళు ఉచితంగా ప్రయాణిస్తుంటే దీన్ని ఏదో రకంగా అడ్డు చెప్పాలి, ఏదో రకంగా దాన్ని విమర్శించాలా అని చెప్పి ఆ వీడియోలు తీసి జనరల్గా అంతకుముందు కొట్టుకోలేదు సీట్ల కోసం మహిళలు. ఖర్చు రేపులేసినప్పుడు మగోళ్ళు కొట్టుకోలేదా? మనం వెనక నుంచి బస్సు ముందు నుంచి కూడా ఎక్కితే మనం కుర్చీలు వేసే ఎన్నిసార్లు కూడా పడ్డాం, ఎంత మన బంధువులు కూడా పడ్డారు, మనం కూడా జుట్లు పట్టి కొట్లాడే సంఘటనలు కూడా ఉన్నాయి. మరి అది ఇక బస్సునే ఆపేద్దాం, అప్పుడు అసలు ఆర్టీసీ ప్రయాణం వద్దందామా, రైళ్లలోనే పోదామందామా? రైళ్లలో జరగట్లేదా? రైళ్లలో పండగలప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే ట్రైన్ అది పట్టుకొని మంచి మహిళలకు ఉపయోగపడే పథకాన్ని మొత్తం ఎత్తేద్దాం, దీనివల్ల నష్టం అవుతుందంటే పొరపాటు. అది వ్యతిరేకత ఏం లేదు, కడుపు మండుతుంది ప్రతిపక్షాలకు, వాళ్ళు విమర్శించడానికి ఏమీ లేవు కాబట్టి ఇది కోడిగుడ్డు మీద ఈక బిగుతున్నారు. అదైపోయింది. ఇప్పుడు ఈ 200 యూనిట్లు ఎంతమందికి ఇస్తున్నారు? దాదాపు 200 యూనిట్లు లోపు ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అమలు అవుతున్నాయి. 0 బిల్లు వస్తుంది వాళ్ళకి. వస్తుంది ఎంతమందికి అంటే చెప్తుంటారు సరాసరి లెక్క కూడా. దాదాపు మీరు ఎంతమందికి ఇస్తామన్నారు? ఎంతమంది అంటే 0 వాళ్ళకి ఎవరైతే అసలు పథకాలన్నీ కూడా వాస్తవంగా సరే ఈ రోజు మేము ఆ రోజు అన్నాం కానీ అది కూడా మన స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో కానీ పంచాయతీ చూశారు. వాళ్ళందరూ ఎవరైతే 200 యూనిట్ల పరిధిలో ఉన్నో వాళ్ళందరూ కూడా ఇస్తున్నాం. ఆ సంఖ్య నేను ఇప్పుడు కరెక్ట్గా చెప్పలేను, నేను అవసరమైతే మళ్ళీ ఒకసారి దాన్ని చేస్తా. అయితే ఇప్పుడు రైతు రుణమాఫీ మీద మీరు చర్చ, అసలు ప్రతిపక్షాలకు ఏం లేదు. 6 గ్యారంటీల్లో ఇవన్నీ కూడా అమలైతే ఉద్యోగాల భర్తీ అయితే భరోసా ఉంటుంది, రైతు భరోసా వస్తుంది, రైతు రుణమాఫీ, ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాలన్నీ. తర్వాత 2,000 రూపాయలు మహిళలకు ఇచ్చేది కూడా అది కూడా అయితే ఆల్రెడీ 2,500 మహిళలకు ఇచ్చేది కూడా అవుతుంది. 500 రూపాయలు అనేది గ్యాస్, 500 రూపాయలు గ్యాస్ సబ్సిడీ ఎంతమందికి వస్తుంది? అది నేను చెప్తాను, దాని క్యాలిక్యులేషన్ లెక్కలతో సహా నేను ఇంకోసారి డిబేట్ మనం కూర్చుందాం. ఎందుకంటే దాని మీద రావటం లేదనే వాళ్ళు ఎవరు లేరు. ఇస్తున్నారు అనే మాట తప్పితే ఎంతమందికి ఇస్తున్నారు అనేది ఎవరికి తెలియట్లేదు. 63 లక్షల మందికి గతంలో 73 లక్షల మంది రైతులకు రైతు భరోసా అనేది వచ్చేది. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే అసలు సంక్షేమ పథకం అంటే 500 ఎకరాల నోడికి 300 ఎకరాల నోడికి కదా. మీరు ఎలక్షన్స్ లో చెప్పలేదు కదా, ఎలక్షన్స్ లో మీరేం చెప్పారు? 15,000 అన్నారు తప్పితే ఎకరాకి 15,000 అన్నారు. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు రైతులుగా పంట పండించే వాళ్ళుగా పేదలుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి 2 లక్షల రుణమాఫీ అవుతుంది, రైతు భరోసా వస్తుంది. మల్లారెడ్డి కూడా 100 ఎకరాల మల్లారెడ్డి కూడా రైతు బంధు, ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు కూడా పొలం కింద నిన్న వాడి మీద కేసు రికవరీ స్టార్ట్ అయింది, 17 లక్షలు తీసుకున్నట్ట. అంటే మనం ఏంటంటే ఉన్నవాడిని చేయటం కాదు, లేనివాడిని ఉన్నవాడిని చేయాలి. దారిద్ర రేఖకు దిగువన ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలా. ఇవాళ 100 ఎకరాల నోడికి రైతు బంధు ఇచ్చి 100 ఎకరాల రైతు భరోసా ఇచ్చి దానివల్ల ఏం ప్రయోజనం అంట? ఎక్కడ వేసిన కొంగడు అక్కడే అభివృద్ధి అనేది ఆగిపోద్ది, పేదవాడు అనేవాడు అక్కడే ఉంటాడు. కాబట్టి ఇవన్నీ చూస్తున్నాం మేము. ఆగస్టు 15 లోపు 31,000 కోట్లను మాఫీ చేసి రైతులందరికీ కూడా ఇవ్వబోతున్నాం, రుణమాఫీ చేయబోతున్నాం. మానవత్రి గారు, చాలా మంది దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు హామీలు ఇచ్చేటప్పుడు మన రాష్ట్ర బడ్జెట్, మన రాష్ట్రం ఉన్నటువంటి అప్పులు దృష్టిలో పెట్టుకునే మీరు హామీలు ఇచ్చారా? ఏ రకంగా హామీలు ఇచ్చారు? ఇప్పుడు ఎందుకు ఈ అప్పులన్నింటినీ పెట్టి ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తా ఉన్నారు? అప్పులే ఆ అప్పులు ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే నాయకుడు రేవంత్ రెడ్డి పకడ్బందీగా ఇచ్చిన హామీలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు అందరికీ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకుంటూ పన్నులు వేయకుండా భారం పడకుండా ముందుకు తీసుకుపోతాను. అదే అంటారు. హరీష్ రావు గారు కూడా వాళ్ళు శపథం చేశారు, రాజీనామా చేస్తాను. ఇప్పుడు రెడీగా ఉండాలి వారు. 15వ తారీఖు రుణమాఫీ చేస్తాం. ప్రధానమైంది ఏంది, వాళ్ళు రుణమాఫీ ఏకకాలంలో చేయలేకపోయారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు అందరికీ చేస్తున్నారా? ఏకకాలంలో దాదాపు చెప్పిన కొన్ని ప్రమాణాలు పెట్టినాం. అందులో ఎవరు డబ్బులు తీసుకుంటారు? వ్యవసాయం చేసేవాళ్ళు. ఈ కండిషన్ సప్లై ఎందుకు పెడుతున్నారు? వైట్ రేషన్ కార్డు, మీరు కొత్త రేషన్ కార్డులు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కాదండి, కొన్ని ఐటీ కట్టే వాళ్ళకి కూడా ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం అంటే పేద రైతుల్లో కూడా 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికో, లేకుంటే పిల్లల్ని విదేశాలకు పంపి చదివించడానికో, లేకుంటే వేరే దగ్గర చదివించడానికో రుణాలు తీసుకోవాలి. రుణాలు తీసుకోవాలంటే నువ్వు ఏదో నామినీగా ఐటీ చెల్లించాల్సి వస్తుంది కొంత. కాబట్టి ఐటీ 2 సంవత్సరాలు కట్టినావు, 3 సంవత్సరాలు కట్టావు అంటారు ఇల్లు కట్టడానికి లోన్ రావాలంటే. కాబట్టి వీళ్ళు ఏదో ఆ లోన్ కోసము ఐటీ చెల్లించినట్టు నామమాత్రంగా చెల్లించి ఆ పత్రాలు చూపించి బ్యాంకు నుంచి రుణం పొందుతారు. అట్లాంటి వాళ్ళకి ఇస్తానంటున్నాం. అంతేగాని లక్షల ఐటీ కట్టుకుంటా
ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వటం ఎంత ఎవడన్నా ఒప్పుకుంటుండండి? అసలు ఇది ఎక్కడైనా ఉంటుందా? పథకం అనేది ఎవరికి? సంక్షేమ పథకం దేశంలో రాష్ట్రం అవన్నీ మీరు ఎంక్వైరీ చేసినాక కదా ఈ హామీలు ఇవ్వాలి. చేస్తున్నాం. ఆగస్టు 15 లోపు అవన్నీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అయిపోతుంది. అయిపోద్ది. ఐటీ ఎవడు కడతాడో అన్ని లిస్ట్ తెప్పించుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఐటీ నేనుంటే మానవత రాయకుంటే మానవత, రాజకీయంగా పదం ఉంటే రాదు. నీకు జీతం 50,000 లక్ష 2 లక్షలు. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఉండనుకోండి, జీతం ఉంది ఆయనకి బంధు ఎందుకు ఇవ్వాలా? లేనివాడిగా పంట పండించే రైతుకి ఇవ్వాలండి. అవి పంట పండించి రకరకాల పంట అన్నదాతకి ఇవ్వాలనే ఆలోచన మాది. ఇందులో కూడా మరి ఇదే అన్నదాతలకి రైతు బంధు ఇంకా పూర్తిగా సకాలంలో ఇవ్వలేకపోయారు కదా. రైతు భరోసా ఇస్తాం, అదే కదా. రైతు 500 సబ్సిడీ కూడా అన్నారు. 31,000 కోట్లు రుణమాఫీకి 2 లక్షలు ఎంత? 31,000 కోట్లు. అదే విధంగా రైతు భరోసాకి దానికి డబ్బులు మొత్తం కలిపి బీమాకి, పంటల బీమాకి, రైతు బీమాకి, చనిపోతే పంట నష్టపడితే అన్నీ కలిపి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 64,000 కోట్ల రూపాయలు చెల్లించనుంది. రాష్ట్ర బడ్జెట్ అప్పుడు గతంలో 2,92,000 కోట్లు ఉండే కేసీఆర్ అప్పుడు. ఇప్పుడు కొంత పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరిగింది, కొంత ఉంటుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ 3 లక్షల కోట్ల పోవచ్చు. ఈ 3 లక్షల ఆదాయ వ్యయాలు మనకు వచ్చే రాబడులు ఇవన్నీ చూసుకొని లెక్కలు వేసుకున్నా కానీ ఫస్ట్ ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నాయో మేము ఇచ్చిన హామీలో ఇవన్నీ కూడా నెరవేరుస్తాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తాం, అందరికి ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తాం. ఇల్లు దాదాపు 4.5 లక్షల ఇల్లు కట్టడానికి మేము సిద్ధపడుతున్నాం. కేసీఆర్ చెప్పిండు ఏమైనా కట్టిండి డబుల్ బెడ్రూమ్లు. ఎందుకు ప్రజలు మమ్మల్ని ఆధారం మళ్ళీ మేము రావాలి కదా, 10 ఏళ్ళు పాలించాలి కదా. ఇవన్నీ కడితే 10 ఏళ్ళు పాలించాలని మీరు అనుకుంటున్నారు. మీరు 10 ఏళ్ళు పాలించాలనుకుంటున్నారు, దానికి కట్టుబడి మీరు ఉన్నారా? ఎందుకంటే ఉన్నటువంటి హామీలన్నీ నెరవేర్చగలుగుతారా? మీకు సాధ్యమేనా? 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వం ఉంది, తర్వాత రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. ఎన్ని సంక్షేమ 20 లక్షలు కట్టినాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం. 20 లక్షల ఎకరాల బంధు. ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు కదా. ఇప్పుడు కూడా ఎందుకంటే అప్పులు కుప్ప, మీ ముందు ఒక అప్పులు కుప్ప ఉందని చెప్తా ఉన్నారు కదా. కుప్పున్నా అధిగమించేటువంటి ఆర్థికవేత్తలు కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ లో భావోద్వేగాలు రెచ్చగొట్టే ఆర్థికవేత్తల వల్ల లెక్కలు చేయగలం కానీ సంపదను సృష్టించలేం కదా. సంపదను కూడా సృష్టిస్తున్నాం. సంపదను సృష్టించే విధంగా ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా ఉందే? మన వేరే రాష్ట్రాల్లో ఉంది, ఎప్పుడో వచ్చింది, 2016లో వచ్చింది, రాజస్థాన్లో వచ్చింది, తర్వాత హర్యానాలో వచ్చింది. నైపుణ్య విశ్వవిద్యాలయం మరి కేసీఆర్ గారికి ఎందుకు రాలేదు చెప్పండి? స్కిల్ నైపుణ్య విశ్వవిద్యాలయం అంటే అక్కడ కూడా BA కోర్సు, MA కోర్సు అంటే MA నైపుణ్యం, MSc నైపుణ్యం, ఇట్లా రకరకాల వ్యక్తులు అన్ని రకాల ఈ దేశంలో. అంటే వాడు ఉద్యోగమే కాదు, స్వయం తన సొంత కాళ్ళ మీద ఉన్నతంగా బతికే విధంగా తీర్చిదిద్దాం. అందులో ప్రపంచంలో వాడికి గ్లోబలైజేషన్లో ఎక్కడికైనా పోవచ్చు వాడు. కాబట్టి వాడు ప్రభుత్వ ఉద్యోగం కూడా రాడు. స్కిల్ యూనివర్సిటీలో పోతే వాడు కార్పొరేట్ బహుళజాతి కంపెనీలు తీసుకుపోతే, లేకపోతే అందులో ఎందుకు పనిచేయాలి, నేనే ఒక కంపెనీ పెట్టుకుంటా అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. అంటే సంప్రదాయ విద్య నుంచి, ఆలోచన నుంచి వీళ్ళని నైపుణ్య విద్య వైపు మరలించే ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేస్తాడు. మరి గతంలో ఎవరైనా చేసిండ్రా? వేరే పశ్చిమ బెంగాల్లో ఎప్పుడో ఉంది ఆ రాష్ట్రంలో. అంటే తెలుగు పశ్చిమ బెంగాల్లో మొదట వాళ్ళు మేలుకుంటారు కదా, స్వతంత్రోద్యమంలో కూడా వాళ్ళే కీలక పాత్ర ఉంటారు. అదేవిధంగా హర్యానాలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎందుకు లేదు? మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా లేదు. ఇప్పుడు మీ హయాంలో వస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తొలి ఆలోచన ఇది. నేను త్వరలో ఆర్టికల్ రాయబోతాను దీని మీద కూడా. చెప్పుకోవాలి కదా మేము, అది ఓకే. కొన్ని విషయాలు చెప్పుకోలేకనే ఫెయిల్ అయ్యారు. ఓకే, ఇప్పుడు కరెంటు విషయం కూడా తీసుకుందాం ఫైనల్గా. కరెంటు ఏంటి ఎక్కడ పెద్దగా ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ ఒక అరగంట సేపు కానీ 10 నిమిషాలు పోయింది లేదు. ఈ రోజు మా మదర్ ఫోన్ చేశారు, ఈ రోజు నిన్న పొద్దున్న నుంచి పోయింది. వర్షాభావం ఉన్న ప్రాంతంలో ఆ వర్షం వచ్చినప్పుడు లైన్లకు సమస్య ఉంటుంది. కొన్ని అది అప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉంటుంది, నిరంతర ప్రక్రియ. వర్షం వచ్చినప్పుడు, తీవ్రమైన వర్షం వచ్చినప్పుడు ప్రజల సంరక్షణార్థం ఆ లైన్లను ఆఫ్ చేయడం అనేది సిద్ధంగా ఉంటుంది. ఒకసారి లైన్ తెగిపోయినప్పుడు ఆపేసి దాన్ని మరమ్మతులు చేస్తుంటాం. ఇది కానీ ఇదే విషయాన్ని మేము అడిగితే, కరెంట్ విషయాలు అడిగితే లేదు, మన కేసీఆర్ గారు ఘోరంగా మోసం చేశాడు. 24 గంటల కరెంట్ అనేది అబద్ధం. 12 గంటల మాత్రమే ఆడ రిజిస్టర్ బుక్లో నమోదై ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మంచిగా ఆయిల్ నూనె రాసి మన గుండు గీసినట్టు ఉంది కథ. కానీ ఇప్పుడు దాని జరిగిన తప్పులు, అందులో అవినీతి, ఆ పేరు మీద జరిగిన అవినీతి అవన్నీ కూడా వెలికి తీస్తాను. 12 గంటలు అంటారా? 12 గంటలు, అప్పుడు 12:30 గంటలే. అప్పుడు కోమటి మేమంతా పోయినాం కదా, పోయి సబ్ స్టేషన్లో ఎందుకు ముట్టడించినాం? అప్పుడు ఎక్కడ కూడా 24 గంటలు విద్యుత్ లేదు, 12:30 గంటలు అంతే. సో ఓకే, సో ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే అనుకున్నారో, మేనిఫెస్టోలో పెట్టారో అన్నీ సఫిషియెంట్గా ఫుల్ఫిల్ చేస్తారని అంటున్నారు.
అంటే ఈ 5 ఏళ్ళలో అవుతాయా ఏంటి పరిస్థితి అట్లా? తప్పకుండా 5 ఏళ్లలో 4.5 లక్షల ఇల్లు నిర్మిస్తాం. మళ్ళీ ఒక 5 ఏళ్లలో ఇంకా 5 లక్షల ఇల్లు నిర్మిస్తాం. పేదవాడికి కూడు కావాలి ఫస్ట్ మొదట. ఆ కూడు కడతాం. ఇచ్చిన రైతుకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నాం. రైతు భరోసా చేస్తున్నాం. కౌలు రైతును గుర్తిస్తున్నాం. అందరినీ చేస్తాం. మహిళలకి అన్ని రకాల కానీ ప్రతిపక్షం రైతు రుణమాఫీ చేయలేరని అంటుంది. దానికి ఏంటి కారణం? చూద్దాం. ఎందుకు తినబోతుంది 15వ తారీఖు రాజీనామా చేయాల్సి వస్తుంది కదా. ఎవరు చేస్తారు చూద్దరు గారు మీరు. తినబోతురు చెందుకు ఇంకా ఆగస్టు 15 వస్తుంది. మా అసెంబ్లీ సమావేశాలను 24వ తారీఖే చేస్తారు. ముందే ఆగస్టు లోపే చేస్తారు. కాబట్టి అంత ఆశామాషి ఒక ముఖ్యమంత్రి మాట అన్నాడంటే నిలుపుకోవాలి కదా. కాబట్టి రేవంత్ రెడ్డి అసలే ఎందుకంటే ఆవులించకుండా పేగులు లెక్క పెడతారు. కాబట్టి తప్పకుండా రుణమాఫీ జరుగుతుంది. 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. ఓకే. సో నిజంగానే ఎందుకంటే ఇప్పుడు విద్యార్థుల పట్ల కూడా మీరు సానుకూలంగా స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళ విద్య వాళ్ళ చదువులు అన్నీ కూడా పక్కన పెట్టి మీకు సపోర్ట్ చేసి ఈరోజు అధికారం మీకు కట్టబెట్టారు. సో ముఖ్యంగా వాళ్ళకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా యూఐటీ కోరుకుంటుంది. అదేవిధంగా మానవతరాయ్ గారు మీ మీద మాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది, ఆ అభిప్రాయం ఉంది. కాబట్టి మీరు కూడా ఈసారైనా ఒక మంచి కార్పొరేషన్ పదవిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు కష్టపడ్డారు పార్టీ కోసం, చాలా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నారు. మినిమం మీకు న్యాయం జరగాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే దానికోసం మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా. ధన్యవాదాలు. ఓకేనా మానవతరాయ్ గారు, కంగ్రాచులేషన్స్ మీకు తప్పకుండా మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చినందుకు. బట్ మీరు అనుకున్న ఎన్ని కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యూఐటీవీ ఛానల్.